దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుండి 1వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతాను. మీ అందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. గత కొన్ని వారముల నుంచి మనము యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు పుట్టుకను గురించి, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడము, యేసుక్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క దైవిక స్వభావం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనము దేవుని నమ్మేమంటే సరిపోదు, కానీ మనం నమ్మినటువంటి దేవుణ్ణి మనము తెలుసుకొని ఉండాలి. ఇక్కడ పౌలు అందుకనే ఈ వచనంలో మాట్లాడుతూ నేను నమ్మినటువంటి వాడిని నేను ఎరుగుదును అన్నాడు. నేను దేవుని నమ్మాను అని చెప్పి ఆగట్లేదు. అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నేను నమ్మానన్న మాట చెప్తున్నాడు. అక్కడ తాకుండా నేను ఎరుగుదును అని కూడా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలామంది దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఉంటారేమో, కానీ దేవుని ఎరిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం అది గమనించడం చాలా చాలా ప్రాముఖ్యం. మనం దేవుని నమ్మేము అక్కడితో ఆగిపోయామా, లేదంటే నమ్మినటువంటి దేవుని మనము తెలుసుకున్నామో కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెండిటి డిఫరెన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు రక్షకుడని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మేం. అక్కడ మన యొక్క విశ్వాస జీవితం స్టార్ట్ అయ్యింది. వెంటనే నువ్వు నమ్మడానికి దేవుడు యాక్చువల్గా పరిపూర్ణముగా ఏమై ఉన్నాడో, మన రక్షణ పొందే టైంకి మనకు పూర్తిగా దేవుడు అర్థము కాడు. ఎందుకు అర్థం కాదంటే, యాక్చువల్గా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత అద్భుతమైనటువంటి వాడంటే, ఒక విశ్వాస రక్షణ పొందిన తర్వాత జీవితకాలం అంతయు తరచుగా సిస్టమేటిక్గా చర్చికి వెళుతూ వాక్యాన్ని వింటూ అర్థం చేసుకున్న సరే ఇంకను దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి యొక్క జీవిత కాలము సరిపోదు. మన దేవుడు అంత గొప్పవాడు, అంత అద్భుతమైనటువంటి వాడు. ఇప్పుడు అందుకని మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుని యాక్చువల్గా పరిపూర్ణంగా ఎవరూ తెలుసుకోలేము. కానీ రక్షణ పొందేటప్పుడు ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మాత్రం మనం తెలుసుకున్నాం. మన దేవుడు అప్పటికి పూర్తిగా అర్థం అవ్వలేదు. మనం బాప్సం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు మనకేం అర్థమయ్యే రక్షణ పొందామంటే, యేసుక్రీస్తు రక్షకుడు అని అర్థమయ్యింది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం రక్షణ పొందాం, రక్షకుని విశ్వాసం ఉంచాం. కానీ అక్కడితో మొత్తం అయిపోయిందని కాదు. యాక్చువల్గా అక్కడి నుంచి ఏ దేవుడినైతే నువ్వు కనుగొన్నావో, ఏ దేవుడినైతే నువ్వు నమ్మని చెప్పుకుంటున్నావో, ఇక్కడ నుండి ఆ దేవుణ్ణి తెలుసుకోవడము రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. ఇప్పుడు చూడండి, అందుకనే తరచుగా సంగమనకు రావడము, అందుకనే తరచుగా వాక్య పరిచర్య అనేటువంటి జరగడము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఏంటంటే, దేవుని నమ్మేమని చెప్పుకుంటున్నాం, కానీ నాకు దేవుడు తెలుసు అని చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎవరు పడితే చెప్పగలిగే మాట కాదు. ఇది పౌలు లాంటి భక్తుడు చెప్తున్నాడు ఈ మాట. నేను ఎవరినైతే నమ్మానో ఆ దేవుడిని నాకు బాగా తెలుసు అంటున్నాడు. తెలుసుంటే అర్థం ఏంటంటే, ఆయనకు గుణాతిశయములు, ఆయనకు గుణములు, దేవుడు యాక్చువల్గా ఏమై ఉన్నాడో అది క్లియర్గా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, దేవుణ్ణి మనము తెలుసుకోకపోతే మనం యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, మన దేవుడు సరిగ్గా అర్థం కానప్పుడు, నువ్వు దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, కొన్ని సిచ్యువేషన్స్లో నువ్వు విశ్వాసంలో ఎదగటము సాధ్యము కాదు, విశ్వాసంలో స్థిరంగా కొనసాగటం సాధ్యం కాదు. ఇరులలో క్రిస్టియానిటీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలామంది దేవుని నమ్మారు, నేను ఇంకనూ దేవుణ్ణి నమ్ముతున్నానండి అని చెప్పుకొని, నేను నమ్ముతున్నాను అని చెప్పుకుంటూ ఆ విశ్వాసం కలిగి ఉండడంలో చాలా భారాన్ని ఫీల్ అయ్యేటువంటి చాలామంది ఉంటారు. చాలామంది ఏంటంటే, కష్టాల్లో నేను ఇంకొక దేవుణ్ణి నమ్మానని చెప్పుకునేటప్పుడు బేసిక్గా నాకైతే అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎందుకో కానీ నా జీవితంలో ఏమీ చేయట్లేదు, కానీ అయినా సరే నేను మాత్రము దేవుడిని వదలకుండా నమ్మకంగా ఆయనది విశ్వాసం ఉంచాను అని ఏదో ఆయన మనకు సరిగ్గా వ్యవహరించినప్పటికీ మనమేదో ఆయనతో బాగానే ఉంటున్నాం అన్నట్లు కొన్నిసార్లు మనము మాట్లాడుతుంటాం. అందుకంటే చూడండి, మన దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను.
దేవుడు ఏంటో నీకు కరెక్ట్గా అర్థమైతే అప్పుడు నువ్వు ప్రతి సిచ్యువేషన్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు, ప్రతి పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటావు. మన యాక్చువల్ నిజంగా చెప్తున్నా చూడండి, దేవుని నమ్ముకుంటే మనకి చాలా బలం వస్తుంది, చాలా ధైర్యం వస్తుంది. అందుకని ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతూ శ్రమల గురించి మాట్లాడుతూ అక్కడ అందుకే అంటున్నాడు చూడండి, ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూసారా, అక్కడ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రాబ్లమ్స్లో కూడా అంత పాజిటివ్గా, అంత ధైర్యంగా పౌలు ఎలా ఉండగలుగుతున్నాడు? దానికి కారణం ఏంటంటే, పౌలు అందుకే చెప్తున్నాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును కానుక అని చెప్తున్నాడు. ఇక్కడ నేను నమ్మినటువంటి వాడు ఎలాంటి వాడో తెలుసు కాబట్టి నాకు సడన్గా చిన్నది నాకు అనుకూలంగా జరగకపోయేసరికి నాకు దీని మీద డౌట్ ఏమి వచ్చేది. నాకేదో నేను అనుకున్న టైంకి నేను అనుకున్న రీతిలో నాకు జరగకపోతే, నేను ఆశించింది జరగకపోతే నేను దేవుణ్ణి ఏమి డౌట్ పడను. ఆయన మంచితనం మీద నాకు ఎటువంటి డౌట్ నాకు ఉండదు. ఎందుకంటే నేను నమ్మడం మాత్రమే కాదు కానీ ఆయన ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తాయి, పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే, ఎలాంటి మెసేజ్ పంపిస్తుందంటే, దేవుడు ఎందుకో మనల్ని పట్టించుకోవట్లేదేమో అనేటువంటి రీతిలో కొన్నిసార్లు పరిస్థితులు మనకు తెలియజేస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలని పరిస్థితులు బట్టి మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు రాకపోతే వెంటనే చాలామంది అనుకుంటే, దేవుడు ఎందుకోనండి ప్రార్థన ఆలకించట్లేదండి, ఎందుకోనండి దేవుడు కార్యం చేయట్లేదని అంటారు. బేసిక్గా అలాంటి మాటలు ఎందుకు వస్తాయంటే, దేవుడు ఎలాంటి నీకు ఇంకా యాక్చువల్గా బైబిల్ బట్టి నీకు అర్థము కాలేదు. నువ్వు ఎంతసేపు ఏంటంటే పరిస్థితులను బట్టి నువ్వు దేవుని మార్చేస్తూ ఉంటున్నావు. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్గా అర్థమైన తర్వాత ఆయనను బట్టి మనం పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే పరిస్థితులను బట్టి దేవుని అర్థం చేసిన ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యొక్క స్వభావంలో దేవుడు ఎలాంటి అంటే పరిస్థితులు డిక్టేట్ చేయవు. పరిస్థితులు దేవుడు ఎలాంటివంటిది పరిస్థితులు శాసించవు. దేవుడు పరిస్థితులను శాసిస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుణ్ణి తెలుసుకోవడం అందుకని అంత ప్రాముఖ్యం అంటాను. ఈరోజు దేవుని గురించిన జ్ఞానము చాలామందికి ఉండదు యాక్చువల్గా చెప్పుకుంటే. కానీ ఇంత బైబిల్ మనకు దేవుడు ఇచ్చింది ఆయన గురించి మనం తెలుసుకోవడానికి. బోధలో బేసిక్ కొన్నిసార్లు మనం ఏం చేయాలో కొన్ని కార్యాలు ఉంటాయేమో కానీ యాక్చువల్గా చూసుకుంటే దేవుడు ఎలాంటోడో మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి కొన్ని కార్యాలు మనము చేయడం స్టార్ట్ చేస్తాం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎలాంటోడో మనకు అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనము యేసుక్రీస్తుని గురించి కూడా తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలాంటోడో మనం అర్థం చేసుకున్నప్పుడు మన విశ్వాస జీవితం చాలా సులువుగా ఉంటుంది. ఒకవేళ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనకి ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వచ్చినా సరే ఇంకా పౌలులాగే మనం కూడా అప్పటికి కూడా ఇంకా రూఢిగా ఒక నమ్మకంతో మనం ముందుకి వెళ్తాం. అందుకే చూడండి, నిజంగా ఆ స్థితిలో ఉండాలంటే, శ్రమల్లో కూడా ధైర్యంగా బ్రతకాలి, అంత పాజిటివ్గా ఉండాలంటే అది ఒకటి సడన్ నువ్వు అనుకుంటే వచ్చేది. అది జస్ట్ నువ్వు భక్తిపరుడు కాబట్టి, దేవుని మీద నీకు భక్తి ఉంది కాబట్టి నీకు ఇంత బలం వచ్చేది. ఇలాంటి వైఖరి జస్ట్ నీకు భక్తి ఉంది కాబట్టి వచ్చేది. చాలామంది భక్తి ఉంది కానీ ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ పౌలులాగా ధైర్యంగా చాలామంది ఉండలేరు. కారణం ఏంటంటే భక్తి లేక కాదు, భక్తి ఉంది కానీ దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి లేదు. అందుకనే బైబిల్ ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. చూసారా, బలము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుణ్ణి తెలుసుకోవడాన్ని బట్టి బలం వస్తుందట. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. గమనించండి, దేవుణ్ణి తెలుసుకోవడంలో బలము ఉంటుంది. అది బహుశా మనకి పెద్దగా అర్థం కాకపోవచ్చు కానీ దేవుణ్ణి తెలుసుకోవడంలో చాలా ధైర్యం మనకు వస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంతో నిశ్చయిత ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల మనకి ఉంటుంది. అందుకనే చూడండి, దేవుని తెలుసుకోవడం ప్రాముఖ్యం. అందుకని యేసుక్రీస్తు గురించే గత 3 వారాల నుంచి మనం చూస్తాం గురువారం దిన. మళ్ళీ ఈరోజు కూడా యేసుక్రీస్తు గురించే మాట్లాడతాను నేను. సో లాస్ట్ టైం యాక్చువల్గా మనం అయితే యేసుక్రీస్తు కన్య మరియ ద్వారా రావడం గురించి మనం చూస్తాం. యాక్చువల్లీ ఈరోజైతే మనము యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడు కానీ ఇంకనూ శరీరంలో ఉన్నా సరే ఇంకనూ ఆయన దేవుడు అనే విషయాన్ని బైబిలే స్వయంగా తెలియజేస్తుంది. ఆ విషయాలే బైబిల్ నుండి చాలా వచ్చినది. మనం యాక్చువల్గా ఈరోజు తిరిగేసి బైబిల్ నుంచి చాలా విషయాలు చూద్దాం. నేను యేసుక్రీస్తు దేవుడు అని బయట నుంచి వేరే ప్రూఫ్స్ చూపించే ప్రయత్నం చేయట్లేదు. యేసుక్రీస్తు నిజంగానే దేవుడు అన్న దానికి బైబిల్లోనే ఉన్నటువంటి కొన్ని వచనాల ద్వారా ఆయన నిజంగానే దేవుడే అన్న విషయాన్ని బైబిలే తెలియజేస్తుంది. కాబట్టి ఆయన దైవికత్వం, ఆయన దైవిక స్వభావం గురించి బైబిలే మన ముందు వస్తున్న ప్రూఫ్స్ మనం చూద్దాం. ఎక్స్టర్నల్ ప్రూఫ్స్ గురించి మాట్లాడట్లేదు, బయట కొన్ని కార్యాలు బట్టి జరుగుతున్న ప్రూఫ్స్ గురించి మాట్లాడట్లేదు నేను. బైబిలే స్వయంగా చెప్తుంది. ఇప్పుడు నాకు తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ రోజులో చాలామంది చూడండి, యేసుక్రీస్తు ఎందుకు దేవుడు కాదు అనడానికి వాళ్ళు చాలా పాయింట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు.
అందులో బేసిక్గా వాళ్ళు ఎక్కువ మంది, అన్యులు ఎక్కువ మంది యేసుక్రీస్తు యొక్క దైవత్వమును గురించి వాళ్ళు క్వశ్చన్ చేసిన కార్యం ఏంటంటే, ఆయన ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు కదా అంటారు చాలామంది. ఆయన చాలా బోధించాడు, తన గురించి చాలా చెప్పాడు, కానీ ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు కదా అని చాలామంది అంటారు. కానీ చూడండి, నిజంగా మన బైబిల్లో లోతుకెళ్ళి చూస్తే ఆయన నేను దేవుణ్ణి ఆయన ఎక్కడ చెప్పలేదు, కానీ యాక్చువల్గా ఆయన ఇంకను దేవుడు అన్న విషయాన్ని పరోక్షంగా ఆయన తెలియజేశాడు. కాకపోతే అదేంటే అది అర్థం చేసుకోవడానికి మనకు కొంత జ్ఞానం కావాలి. నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నీతో మాట్లాడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కాబట్టి ఆయన అలా మాట్లాడు. ఆయన ఇంకను ఆయన ఎవరంటువంటిది తరచుగా దేవుడు యేసుక్రీస్తు క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన ఎవరు అటువంటిది ఆయనే చెప్పుకున్నాడు చాలా సందర్భంలో. అందుకే చూడండి, మనం చాలా వచనాలు చూస్తాం. మనం యాక్చువల్గా యేసుక్రీస్తు నిజంగా ఆయన ఏదో శరీరంలో వచ్చాడు కాబట్టి, శరీరంలో మనకు కనబడుతున్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదని కాదు, లేదా జస్ట్ చనిపోయాడు కాబట్టి ఆయన దేవుడు కాదని కాదు. ఇంకను ఆయన దేవుడే, దేవుడు అన్న విషయాన్ని స్వయంగా అని చెప్పుకుంటే బైబిల్లో మనకు సరిపోయినంత ప్రూఫ్ మనకి యాక్చువల్గా దేవుడు ఉంచాడు. అందుకని ఇది మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు అన్యులు వాళ్ళు చెప్తున్నప్పుడు, ఎందుకంటే అన్యులు చాలామంది ఏంటంటే లౌకిక జ్ఞానంతో, లోక సంబంధ జ్ఞానంతో బైబిల్ మీద వాళ్ళు దాడి చేస్తారు. బైబిల్ మీద అంటే దేవుని గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి లోక జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. నేను అంటాను, మనం వాళ్ళకి ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం యాక్చువల్ లేదు. మనం తెలుసుకున్నంటే మనం ఏ ఒక్క అన్యుడికి కూడా దేవుని యొక్క స్వభావం గురించి ప్రశ్నించే ఏ ఒక్క వ్యక్తి కూడా మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం మనకి యాక్చువల్గా లేదు, అవసరం లేదు. వాళ్ళు క్వశ్చన్ చేసుకోవచ్చు, 100 క్వశ్చన్లు చేసుకోవచ్చు, మనం చెప్పాల్సిన అవసరం మనకు లేదు, మనం చెప్పం కూడా. కానీ మనము ఆ సందర్భాన్ని బట్టి మన దేవుడు ఎలా అంటాడో తెలుసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా మనమైతే ప్రయత్నము చేయాలి. మనం ఆన్సర్ చేయడానికి కాదు, మనం నమ్మినటువంటి దేవుడు ఎలా అంటాడో మనకు తెలియాలి కాబట్టి తెలుసుకోవడానికి మనం ప్రయత్నము చేస్తాం. అందుకే ఈరోజు చూడండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటగా చూడండి, యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఆయన కూడా దేవుడు అనడానికి ఆయనకి ఇవ్వబడుతున్నటువంటి నామముల గురించి పేరుని బట్టి ఆయన కూడా దేవుడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థంతో చూద్దాం. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్తలో నుండి మొదటి అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ యాక్చువల్గా సందర్భం దేవుణ్ణి చూడడం గురించి అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తున్న మాట అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుకు చాలా రకాలైన పేర్లు ఇవ్వండి. ఆ పేర్లు బేసిక్ ఏంటి, ఊరిని పిలవడానికి ఇవ్వబడిన పేరు కాదు, ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేయడానికి యూజ్ చేసినటువంటి నామం గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక 4-5 రిఫరెన్స్ మనం చూస్తాం. ఆయనకు ఇవ్వబడిన పేరు, ఏ పేరు ప్రతిసారి ఆయన యేసుక్రీస్తు అని పిలవలేదు, కొన్నిసార్లు వేరే వేరే పేర్లు బట్టి పిలిచారు. ఆ పేర్లకు అర్థం ఏంటంటే ఆయన యొక్క దైవత్వాన్ని సూచించేటువంటి నామాలు అవన్నీ కూడా. ఆ పేరు ఎందుకు ఉంటుందంటే ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని కొంతమంది చూశారు కాబట్టి ఆ పేరు పెట్టి వాళ్ళు పిలుస్తున్నారు. ఒకవేళ అలా కాదనుకుంటే యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నా సరే, ఇంకనూ ఆయన శరీరంలో ఉన్నా సరే, ఆయన మనుష్య కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన కూడా దేవుడే అన్న విషయాన్ని ఆయనే పరోక్షంగా తెలియపరిచే ప్రయత్నము చేశారు. అందులో చూడండి, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచకూడదు. యేసుక్రీస్తు ఉన్నటువంటి పేరేంటి తెలుసా? అక్కడ అద్వితీయ కుమారుడే అన్న మాట ఉంది. అద్వితీయ కుమారుడే. ఎందుకు అద్వితీయ కుమారుడే అంటే ఏంటి చూడండి, అక్కడ మనం కింద యాక్చువల్ మనం చూస్తే ఫుట్ నోట్లో చూడండి 2 చూస్తారా, అక్కడ చూస్తే ఉంది. ఆ తర్వాత కొంచెం చూడండి మళ్ళీ పక్కన అయితే ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం చూడండి, అక్కడ అద్వితీయ దేవుడే, అద్వితీయ కుమారుడే అని ఉన్న చోట ఒరిజినల్గా ప్రాచీన గ్రంథాల్లోకి వెళ్ళిపోతే, అంటే ఒరిజినల్గా బైబిల్ దే భాషలో ట్రాన్స్లేట్ చేయబడిందో, ఒరిజినల్గా యోహాన్ రాసినప్పుడు ఆయన వాడిన పదవి ఏంటంటే అద్వితీయ కుమారుడు అని ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే కుమారుడు అనగానే దేవుని కంటే కొంచెం తక్కువవాడనేమి కాదు, ఆయన కూడా దేవుడే అని బైబిల్ చెప్తుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్తలో ఉండే 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని చూసారా, అక్కడ కూడా మరలా మనం చూస్తాం అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు, అక్కడ కూడా అద్వితీయ కుమారుడు అంటే ఓ రకంగా చెప్పాలంటే దేవుడుగా పుట్టినటువంటి ఆయన అని ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకో వాక్య భాగం కూడా మనం చూద్దాం చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనం చూడండి.
పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు బాప్సం పొందిన తర్వాత అక్కడ స్వయంగా పరలోకం నుండి ఆకాశం నుండి స్వరం వినబడింది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట చూడండి, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చాను. ఇప్పుడు గమనించండి, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ పరలోకంలో ఒక స్వరం వినబడింది. యేసుక్రీస్తు బాప్సం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చిన తర్వాత ఆకాశంలో ఒక స్వరం వచ్చిందంట. అంటే దేవుడు మాట్లాడాడు. ఆకాశంలో ఉండంటే దేవుడు మాట్లాడాడు. ఆ దేవుడు కూడా సంబోధిస్తూ యేసు గురించి ఏమని మాట్లాడుతాను తెలుసా? అక్కడ బైబిల్ చెప్తున్నమాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. బేసిక్గా నా ప్రియ కుమారుడు అంటే బేసిక్గా అర్థం కొన్ని ట్రాన్స్లేషన్ ఎలా వస్తుందంటే ఈయన అద్వితీయ కుమారుడు అని వస్తుంది, లేదా ఈయన నా కుమారుడు అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన నా కుమారుడు అని దేవుడు అంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనుషులను కూడా నా కుమారుడు అని పిలుస్తాడు. చూసారా? అలా పిలవడం కాదు ఇక్కడ. యాక్చువల్గా ఈయన అలా పిలవట్లేదు. ఇక్కడ ఈయన ప్రత్యేకమైనటువంటి వాడుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. అందరితో మనుషుల్ని దేవుడు కుమారుని పిలిచినట్టు ఇక్కడ కుమారుని పిలవట్లేదు. ఇక్కడ స్పెసిఫిక్గా పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏమని ఒక రకంగా చెప్తున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రపంచానికి కూడా తెలియజేశాడు ఆయన. యాక్చువల్గా యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు ఇంకొక ప్రపంచానికి తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే అక్కడ అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, లేదా దేవుడు చెప్తున్న మాట అంటే ఆయన అద్వితీయ కుమారుడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇంతగా ఆయన దేవుడు అనలేదు కదా, అద్వితీయ కుమారుడు అనే కదండి బైబిల్ కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా బైబిల్ టైంలో, బైబిల్ భాషలో ఆ యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం కనుక మనం అర్థం చేసుకుంటే, ఎవరన్నా కనుక వచ్చి నేను దేవుని కుమారుడు అన్నారంటే ఒక రకంగా అదే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేను దేవుణ్ణి అని చెప్తున్నా, దాంతో సమానం యాక్చువల్గా. అది చాలామందికి అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో ఏంటంటే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి ఏంటంటే తండ్రి అంటే వేరుగా, కుమారుడు అంటే తండ్రి అంత గొప్పడు కాదు, కొంచెం తక్కువ వాడు అన్నట్టుగా బేసిక్ మనం అలా చూస్తున్నాం. కానీ బైబిల్ కాలంలో యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం చూస్తే దేవుని కుమారుడు అన్నప్పుడు ఓ రకంగా దాన్ని ఏంటంటే దేవుని కుమారుడు అని దేవుడు పిలుస్తున్నప్పుడు దేవుడు యాక్చువల్ ప్రపంచంలో ఏం చెప్తున్నాడంటే ఈయన దేవుడు అనే చెప్తున్నాడు. యాక్చువల్గా దేవుడు కూడా అది ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు. మనం ఏంటంటే తండ్రిని ఒకలాగా, కుమారుని ఒకలాగా మనం చూస్తున్నాం. కానీ బైబిల్ టైంలో వాళ్ళు తండ్రిని నేను దేవుని కుమారుడును అని చెప్తున్నప్పుడు వినేటువంటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఏమర్థమైందంటే నేను దేవుడిని అని చెప్పుకునే దాంతో సమానంగానే వాళ్ళు అది పరిగణించేవాళ్ళు. అందుకు చూద్దాం చూడండి, ఒక వాక్య భాగం చూద్దాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు అద్భుతం చేసిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు తండ్రి గురించి, దేవుని తండ్రిగా సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, జస్ట్ కొన్ని వచనాలు 29 వచ్చింది, అక్కడెక్కడ చదువుతాను చూడండి. నా తండ్రి అన్నమాట యేసుక్రీస్తు ఎన్నిసార్లు వాడారు మనం చూద్దాం చూడండి. 29 వచనంలో ఆయన మాడుతూ, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక, ఇక్కడ గమనించ మరలా, నా తండ్రి చేతుల్లో నుండి ఎవడున్నో వాటిని అపహరింపలేని మాట. మళ్ళీ 30 వచనంలో నేనును నా తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పని మాట చూస్తున్నాం. మరలా ఇంకొంచెం మనం వాళ్ళకి 33 వచనంకి వస్తే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆయన నేను నా తండ్రి ఒక్కటే, నేను నా తండ్రి అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్నట్టు మనం ఏంటంటామంటే యేసుక్రీస్తు ఎక్కడ కూడా నేను దేవుని కుమారుని చెప్పాడు కానీ నేను దేవుడిని చెప్పుకోలేదు కదా అంటారు. కానీ యాక్చువల్ చూడండి, యేసుక్రీస్తు ఆ మూమెంట్లో నేను తండ్రి ఒకటే, నేను దేవుని కుమారుని అని మాట్లాడుతూ దేవుణ్ణి సంబోధించేటప్పుడు నా తండ్రి అని ఎప్పుడైతే యేసుక్రీస్తు అన్నాడో అక్కడున్నటువంటి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ రియాక్షన్ చూద్దాం చూడండి ఒకసారి. 33 వచ్చిన చూడండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు యూదులు ఎప్పుడని నేను దేవుని కుమారుని, దేవుడు నాకు తండ్రి అని చెప్పినప్పుడు అందుకు వాళ్ళు అంటున్నారు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు గనుక. చూసారా, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నాం అన్నారు. యాక్చువల్గా పైన మనం చదివితే యేసుక్రీస్తు ఎక్కడ కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. యాక్చువల్గా పదాల ప్రకారం చూసుకుంటే ఎక్కడ కూడా యేసుక్రీస్తు నేను దేవుడిని అని చెప్పలేదు. కానీ దేవుడిని సంబోధిస్తున్నప్పుడు దేవుడు నాకు తండ్రి, నేను ఆయనకు కుమారుని అని చెప్పాడు. అలా చెప్పగానే వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఆ రోజు వినేటువంటి వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా, నేను రాళ్ళతో కొట్టి మేము చంపేస్తాం అన్నారు. ఎందుకు అంటే నువ్వు దేవుడు అని నువ్వు పిలుచుకుంటున్నావు, నువ్వు మనిషి అయి ఉండి నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కాబట్టి నేను రాళ్ళతో కొట్టి మేము చంపాలనుకుంటున్నామని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు అంటే పడినటువంటి వాళ్ళకి ఆ రోజు అర్థమైన విషయం ఏంటంటే ఈయన దేవుడిని ఖచ్చితంగా చెప్పుకున్నాడని వాళ్ళకి అర్థమైంది. ఈరోజు చాలామంది ఏంటంటే అది అర్థం కాక చాలామంది అంటే ఎక్కడంటే బైబిల్ ఎక్కడ ఒక్క చోటన్నా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడా అంటారు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది.
యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు రాళ్ళు తీసుకొని చంపేద్దామని చూశారు. పైగా వాళ్ళే స్వయంగా అంటున్నారు, నువ్వు దేవుడితో సమానంగా చేసుకుని నేను దేవుణ్ణి అని నువ్వు దైవ దోషం నువ్వు చేస్తున్నావు. అంటే యూదులు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు అన్నప్పుడు యాక్చువల్ ఏంటంటే ఎవరిని కూడా వాళ్ళు దేవునితో సమానంగా చేయరు. ఒక మనిషి ఎంత గొప్పడైనా సరే కావచ్చు, కానీ దేవుడి మీద యూదులకి ఎంత అపారమైనటువంటి గౌరవం అంటే దేవుని వాళ్ళు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడిగా వాళ్ళు చూస్తారంటే మనిషి ఎంత గొప్పవాడైనా సరే మనుషుల గొప్పతనాన్ని బట్టి దేవుడితో సమానమే మీరు అని ఎవరిని కూడా దేవుని ప్లేస్లో పెట్టరు. ఎవరిని కూడా ఒక వ్యక్తిని గౌరవిస్తారు, గౌరవిస్తే ఆ వ్యక్తి గొప్పవాడైతే ఆ గొప్పతనం గురించి మాట్లాడతారు. కానీ ఈ రోజులో చాలామంది మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు మాత్రము మనిషినో లేదంటే ఈవెన్ ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులనో ఎవరినో దేవుడికి ఎప్పుడు వాళ్ళు సమానంగా చూడరు. ఈరోజు చాలామంది ఏంటంటే చూడండి, ఈరోజు మన దేశాలు ఏంటంటే తల్లిదండ్రులు దేవునితో సమానం అంటారు. ఇప్పుడు చూడండి, అది వినడానికి తల్లిదండ్రులు బాగుంటుంది, అది తల్లిదండ్రులకి అది. కానీ ఒక్కసారి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూతో చూడండి, తల్లిదండ్రులు అంత గొప్ప చేసేది బాగుంది, కానీ అక్కడే నువ్వు ఏం చేస్తావంటే దేవుణ్ణి కూడా మనుషులతో సమానంగా నువ్వు చేసేస్తావు. అది చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది అనుకుంటారంటే క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కువ అంటారని అంటారు. ఖచ్చితంగా దేవుడు ఎక్కువని అంటాం, ఎందుకంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళే, మంచి గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అన్నీ చూసుకోవాలి. కానీ ఇంకను ఎంత గొప్పవాడైనా సరే మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ ఒక్క గొప్ప వ్యక్తి కూడా దేవునితో సమానంగా ఉండడు అన్న క్లారిటీ మనకు ఉంది. కాబట్టి ఏ మనిషిని కూడా దేవుని స్థాయికి మనం గొప్ప చేయము. కానీ లోకానికి అది యాక్చువల్లీ ప్రాబ్లం ఈ రోజుల్లోనే. ఎప్పుడైతే మనం అలాగంటాం, అసలు తల్లిదండ్రులు కూడా కన్న తల్లిదండ్రులు కూడా వీళ్ళు ప్రాణం పోసిన తల్లిదండ్రులు కూడా పెంచిన తల్లిదండ్రులు కూడా వీళ్ళు తక్కువ చేసి మాటేస్తున్నారని అంటారు. వాళ్ళకి కావాల్సిన గౌరవం మనం ఇస్తాం. బైబిల్లో దేవుడు చెప్పాడు, సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతాను బైబిల్ చెప్పారు. ఇంకా వేరే ఎక్కడ కూడా తల్లిదండ్రులు అంత బాగా చూసుకుని బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ చెప్తున్న మాట, నువ్వు తల్లిదండ్రులు కనుక గౌరవిస్తే సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతాను బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన వాల్యూ ఇమ్మని దేవుడు చెప్పాడు. కానీ అలాగని మనుషులను దేవునితో సమానంగా చేయమని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. అలా ఎందుకు మనము సైతము క్రిస్టియన్స్గా మనం ఈ దేశంలో ఉంటూ కూడా తల్లిదండ్రులు దేవుడిలాగా పూజించి పరిగణిస్తున్నప్పుడు, అది యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు అలా మాట్లాడమంటే మన దేవుని గొప్పతనానికి అర్థమవుతున్న వాళ్ళు యాక్చువల్గా మాట్లాడలేవు. మనమనే కాదు, బేసిక్గా నిజంగా ఎవరైనా సరే ఓ వ్యక్తి నిజంగా దేవుడు అని ఎవరిని నమ్మినా సరే ఒకళ్ళు అనుకుందాం, నేను బయట వాళ్ళకి చెప్తున్నాను, నాన్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు దేవుడితో సమానం అన్నారంటే యాక్చువల్ వాళ్ళ దేవుని కూడా వాళ్ళు అవమానపరిచని అర్థం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు మనుషులతో సమానము అవ్వనవ్వడు. మనుషులతో సమానం అయ్యాడంటే నువ్వు దేవుని రకంగా నువ్వు దేవుని యొక్క పరువునే తీసేస్తావు. దేవుని పరువునే మనం తీసేద్దాం సమానం. అంటే దేవుని మీద మనకు అంత గౌరవం ఉంటుంది, దేవుడు అంత ప్రత్యేకమైన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరికి కావాల్సిన గౌరవాన్ని, ఎవరికి కావాల్సిన స్థానాన్ని, వెయిట్ని వాళ్ళకి ఇస్తాం. కానీ అదే టైంలో ఏం రూడ్గా లోపల ఏం నమ్ముతామంటే వీళ్ళందరికంటే దేవుడు ఇంకను గొప్పవాడు అని నమ్ముతాం. యూదులు అందుకైనా చూడండి, ఈవెన్ యూదులు అయితే ఆ విషయంలో దేవునికి ఇంకెక్కువ ప్రయారిటీ వాళ్ళు ఇస్తారు. ఎంత దేవునికి వాళ్ళు ఎంత ముఖ్యత్వాన్ని ఇస్తారంటే యాక్చువల్గా ఆ దేవుడు పేరుని చెప్పుకొని ఎవరన్నా వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు దేవుడిని చెప్పుకొని నేను దేవుడిని అన్నట్లుగా ప్రవర్తించినా మాట్లాడినా సరే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు వెంటనే చేతులు రాళ్ళు తీసుకొని చంపడానికి కూడా రెడీ అయిపోతారు. ఎందుకు రెడీ అయిపోతారంటే వాళ్ళకి మనిషి మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, దేవుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని బట్టి ఒక మనిషి దేవునితో సమానంగా ఎలా చేసుకుంటాడు అని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంటే అక్కడ ఏం చెప్తుందంటే యూదులు నార్మల్గా ఎవరిని కూడా ఈ రోజుల్లో మన చుట్టుపక్కల అందరూ కూడా మనుషులందరినీ దేవుడు దేవుడు అంటున్నట్లుగా వాళ్ళు దేవుని అంత చీప్ చేసి యూదులు మాట్లాడేవాళ్ళు కాదు. దేవుణ్ణి ఉన్నతమైనటువంటి స్థితిలోనే వాళ్ళు చూసేవాళ్ళు, అలాగ ఉంచేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ఇక్కడ వచ్చి ఆయన దేవుడు నాకు తండ్రి అని చెప్పగానే వెంటనే వాళ్ళు అంటున్నారు రాళ్ళు తీసుకొని కొట్టేదని చూశారు. ఇంతకు ఎందుకని వాళ్ళు అలా చేస్తున్నారంటే అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు దేవదూషణ చేస్తున్నావు. ఏంటి దేవదూషణ ఏంటంటే దేవునితో సమానంగా నువ్వు చేసుకొని నేను కూడా దేవుణ్ణే, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటే అది నువ్వు దేవుణ్ణి అవమానపరిచావు. సరే, ఒక మనిషి నేను దేవుణ్ణి చెప్పుకుంటే అది అవమానం. అంటే ఒకసారి ఆలోచించండి, మనుషులను నువ్వు దేవుడిగా నువ్వు చేస్తే అది దేవునికి ఇంకెంత అవమానం ఒకసారి ఆలోచించండి. కాకపోతే అల్పమైనటువంటి మైండ్స్ తోటి మనుషులకి అది అర్థం కాదు. మనుషుల్ని దేవుడిగా చేసేస్తుంటాం. క్రిస్టియన్స్ కనుక అది ఒప్పుకోకపోతే మనల్ని ఏదో తప్పుగా వాళ్ళు చూస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే
దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనుషుల కంటే అందరికంటే గొప్పవాడు. ఆయనకి ఇవ్వాల్సిన గొప్పతనాన్ని మనం ఆయనకి ఇచ్చే తీరుతాం. మనకు ఆయన ముందు గౌరవం, ఆయన ముందు మనకు అంత ప్రేమ కాబట్టి ఆయనతో ఎవరిని మనం సమానులుగా మనం చేయలేంత గొప్పవాడని మనకి తెలుసు. కాబట్టి దేవుని యొక్క స్థానాన్ని దేవుని తప్ప వేరే దేనికి కానీ ఏ మనిషికి కానీ మనం ఇవ్వం మనం. అందుకని యూదులు ఎగ్జాక్ట్ అలాంటోలే. ఇంకా చెప్పాలంటే మనకంటే యూదులు దానికి ఇంకెక్కువ ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎక్కడన్నా కళ్ళ ముందు దైవదోషం చేస్తారనంటే మనం అనుకోండి, ఈ రోజుల్లో కనుక ఎవరు గొప్ప చేసుకుంటే పక్కలు తిట్టుకుంటాం వాళ్ళు మనం. కానీ యూదులు అలాంటారు కదా, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతారు. వాళ్ళు ఇమ్మీడియట్ చేత రాళ్ళు తీసుకొని చంపడానికి వాళ్ళు ఇక్కడ చూస్తారు, ఇక్కడ అదే చేస్తారు వాళ్ళు. సో దానికి అర్థం విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు నాకు తండ్రి అని చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయింది. అంటున్నారు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు. ఇదే ప్రూఫ్. ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. అది మనకు అర్థం కాలేదు, కానీ ఆ రోజున లైవ్లో వినేటువంటి వాళ్ళకి అర్థమయ్యింది. అందుకనే నువ్వు దేవుడు అని చెప్పుకోలేదు, దేవునికి మనం చెప్పుకున్న వాళ్ళు అయితే మాకు అభ్యంతరం లేదు అనలేదు వాళ్ళు. నువ్వు దేవుని తండ్రి అనేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన దేవుడితో సమానంగా చేసుకుని. అందుకని రాళ్ళతో కూడా చంపలు అంటున్నారు. అంటే ఆలోచించండి, అద్వితీయ కుమారుడు అన్న మాటలో ఉన్న అర్థం ఏంటంటే యాక్చువల్గా అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడే అని అర్థం. అది బైబిల్ మనం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాడు, రక్తమాంసములు గలవాడు, ఆయనను మనుషుల మధ్య తిరుగుతున్నాడు. మనలాగానే దాహం వేస్తుంది, మనలాగానే ఆయనకు ఆకలి వేస్తుంది. కానీ అలాగని ఆయన యాక్చువల్ మనిషి అయితే కాదు. ఆయనలో ఇంకా దైవిక స్వభావం ఖచ్చితంగా ఉంది. అది ఆయన తెలియజేశాడు. కొంతమంది కూడా ఆయన మహిమను చూడడం కూడా బైబిల్ మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడిని పిలుచుకున్నాడు అంటే ఖచ్చితంగా పిలుచుకున్నాడు. కాకపోతే నువ్వు అన్న భాషలు చెప్పలేదు ఆయన, కానీ వేరే వేరే రకాలు చాలా రకాలుగా చెప్పాడు. పర్లు దేవుడు కూడా ఇన్న ప్రియకుమారుడు అని కూడా దేవుడు సైతము ఆయన దేవుడే అని ప్రకటించాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా చూడండి, యేసుక్రీస్తుని ఈయన కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను చెప్పినప్పుడు కూడా కుమారుడు అంటే మనం అర్థమైపోతాం. అంటే ఈయన కూడా దేవుడు అని చెప్తున్నాడు అక్కడ. దేవుడు సైతం యేసుక్రీస్తుని కూడా దేవుడుగానే సంబోధించాడు దేవుడు కూడా. కాకపోతే ఈ రోజు మనకు అర్థం, ఎందుకంటే మనం తండ్రి కుమారుడు అంటే ఈ మనుషుల యొక్క ఈ విధానాల్లోనూ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆయన దేవుడిని ఎక్కడ చెప్పుకోలేదు అంటున్నారు. కానీ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, ఆయన దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది. ఆయన దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా చంపేద్దామని రాళ్ళు కూడా వాళ్ళు తీసుకున్నట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకొన్ని వాక్య భాగాలు చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చున్నాడు. ఇక్కడ చూడండి, అల్ఫయు ఒమేగాయు నేనని చెప్తున్నాను. తర్వాత 18వ వచనం కూడా చదువుతాను చూడండి, అదే అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడుతూ నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించుచున్న వాడను అంటే చూడండి, మృతుడనైతిని గాని అని ఉంది. చూడండి, మృతుడనైతిని గాని అంటే అర్థం ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడతాను, యెహోవా దేవుని గురించి కాదు. యేసుక్రీస్తు మాట్లాడితే ఇక్కడ అల్ఫయు ఒమేగా, ఆది అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఈ మాట ఎవరు కూడా నార్మల్ మనుషులు అయితే అనలేరు. నేనే అన్నిటికీ నేనే స్టార్టింగ్ అంటే నేనే ఎండింగ్ అని ఏ మనిషి కూడా ఎవరు కూడా చెప్పలేం. కానీ బైబిల్లో క్లియర్గా యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు, యోహాను అది విన్నాడు, అంటున్నాడు నేనే ఆదియు, నేనే అంతము, నేనే అల్ఫా, నేనే ఒమేగా. నేను చనిపోయాను కానీ మరలా నేను సజీవుడుగానే ఉన్నాను. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. అది చెప్తుందంటే నేను అల్ఫా, నేను ఒమేగా, నేను ఆది, నేను అంతం అని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ నా దగ్గర స్టార్ట్ అవుతుంది, ప్రతిదాన్ని నేనే స్టార్ట్ చేస్తాను. అంటే సృష్టి కానీ ఇంకేదైనా సరే నేను స్టార్ట్ చేశాను. మరలా ఈ భౌతికమైన ప్రపంచాన్ని క్లోజ్ చేస్తే ఒక ముగింపు తీసుకొచ్చేది కూడా మరలా నేనే. ఈ ప్రపంచాన్ని స్టార్ట్ చేసింది మరలా ముగించేటువంటిది కూడా నేనే. యుగాంతం లాంటిది వచ్చిందంటే అది యాక్సిడెంటల్గా వేరే వేరే కారణాలను బట్టి రాదు, వాతావరణ పరిస్థితులను బట్టి రాదు. దేవుడు క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు రాకడ వచ్చేస్తుంది. అలాగ దేవుడు ఈ విశ్వాన్ని దేవుడు ఒక ముగింపు తీసుకొస్తాడు. అదే ఇక్కడ దేవుడు అన్నాడు, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే. అంటే స్టార్ట్లో ఉన్నాను, నేను ఉన్నాను, స్టార్ట్లో ఉన్నాను, ముగింపులో కూడా నేను ఉంటాను. ఒకటి స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను ఉంటాను, ఒకటి ముగించిపోద్ది అది అయిపోద్ది కానీ ఇంకా నేను ఉంటాను. అర్థం ఏంటంటే నేను అన్నిటికంటే గొప్పవాడని దేవుడు అక్కడ యేసుక్రీస్తు చెప్పుకోండి. ఇంకొక వాక్య భాగం చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 14వ వచనం. మరొక పేరు అక్కడ చూస్తాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యము 3వ అధ్యాయము, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 14వ వచనం నేను చూస్తాను. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 14వ వచనం. అక్కడ పేతురు ప్రసంగం చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధుడను నీతిమంతునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు
అనుగ్రహింపమని అడిగి తిరిగి. ఇక్కడ గమనించండి 15 వచనం, మీరు జీవాధిపతిని చంపితరు కానీ దేవుడు ఆయన మృతుల్లో ఉండి ఇక్కడ చూడండి జీవాధిపతి. ఇప్పుడు చూడండి ఈ మాట కూడా నార్మల్గా ఏ మనిషికి కూడా దేవుడు కానీ మనుషులు ఎవరు కూడా ఎవరు జీవాధిపతి. ఇక్కడ చూడండి మీరు ఆయన చంపేశారు అని బైబిల్లో ఉంది. మీరు జీవాధిపతిని చంపేశారు. మీరు యేసుక్రీస్తుని చంపేశారు అన్నారు అనుకోండి, మీరు ఒక మనిషిని చంపేశారు అని అంటాం. కాబట్టి పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమంటాడంటే మీరు జీవాధిపతిని చంపారు అంటే జీవమునకు అధిపతిని మీరు చంపారు. కానీ యాక్చువల్గా అయితే మరలా తిరిగి ఆయన బ్రతికాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి జీవాధిపతి అంటే బేసిక్గా అర్థం ఏంటంటే ఆయనలో జీవం ఉంది. ఎవరో జీవం ఇస్తే ఆయనకు ఉందని కాదు, ఆయన జీవాధిపతి అంటే జీవమునకు ఆయనే అధిపతి. జీవమునకు ఆయన అధిపతి అన్నమంటే యాక్చువల్గా ఆయన చావడు. అందుకనే నేను మృతనైతని కానీ ఇంకొక సజీవుడుగా ఉన్నాను అంటే అర్థం ఏంటంటే చనిపోయినప్పుడు కూడా ఇంకను మరణమే కానీ పాపమే కానీ ఏది కూడా సమాధి కానీ ఏది కూడా ఆయన పైన అధికారము చెలాయించలేనంత గొప్పోడు ఆయన. అందుకే ఆయన మరణించాడు, కానీ మరణం ఆయన బంధించలేకపోయింది. పాపం బట్టి ఆయన చనిపోయాడు, కానీ ఇంకను పాపము ఆయన్ని బంధించలేకపోయింది. ఎందుకంటే బైబిల్ అక్కడ చూస్తే ఆయన పరిశుద్ధుడు, ఆయనే జీవాధిపతి. ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి అపోస్తల కార్యంలో ఉండే 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 27వ వచనము, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టినవి. ఇక్కడ చూడండి యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రవచనాత్మకంగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి దాన్ని ఇక్కడ పేతురు ఇక్కడ ప్రసంగం చేసి దాన్ని గుర్తు చేస్తూ యేసుక్రీస్తు లేపబడ్డానికి ప్రవచనం యొక్క నెరవేర్పు అని మాట్లాడుతూ నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టినవు. చూడండి నీ పరిశుద్ధుని. ఇప్పుడు చూడండి ఆ మాట నార్మల్గా ఎవరికి లేదు. ఆ మాట మనం పరిశుద్ధులుగా దేవుడు తీర్చాడు, కానీ మనం పరిశుద్ధులము కాదు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. పరిశుద్ధులుగా మనల్ని దేవుడు చేస్తే మనం పరిశుద్ధులు అయ్యాం. కానీ యాక్చువల్గా దేవుడు యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధపరచబడ్డాడని కాదు, ఆయన యాక్చువల్గా పరిశుద్ధుడు. నీ పరిశుద్ధుని ఇంగ్లీష్ బైబిల్ అయితే హోలీ వన్ అని వస్తుంది. అంటే నీ పరిశుద్ధుని అంటే ఇక్కడ ఏంటంటే అందరిలాగా పరిశుద్ధుని కాదు, హోలీ వన్ అంటే ఒక్కడు ఆయన గురించి మాట్లాడతాను అనమాట. హోలీ వన్ అంటే ఆ పరిశుద్ధిని కులపట్టినవి. ఏ పరిశుద్ధుడు మనుషులు కాదు, ఆ పరిశుద్ధుని అంటే ఎవరు? ఆ అంటే ఎవరంటే అక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. అక్కడ బేసిక్ మీనింగ్ ఏంటంటే సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన బాడీ కుళ్ళిపోలేదు. ఆయన చనిపోయాడు, కానీ పాతి పెట్టబడ్డాడు, కానీ కుళ్ళిపోలేదు. 3వ దినమున మరలా బయటికి వచ్చేసాడు, ఇంకా బెటర్గా వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే అందరూ చనిపోయారు, వాళ్ళ బాడీలు కుళ్ళిపోయినాయి. కానీ యేసుక్రీస్తు చనిపోయాడు, కానీ ఆయన కుళ్ళిపోలేదు, ఆయన సమాధిలోనే అలాగే ఉండిపోలేదు. కారణం ఏంటంటే ఆయన దేవుని యొక్క పరిశుద్ధుడు కాబట్టి, అద్వితీయ కుమారుడు కాబట్టి, ఆయన జీవాధిపతి కాబట్టి ఆయన చనిపోలేదు. అందుకనే పాపాన్ని బట్టి ఆయన చనిపోయాడు, తీర్పు వచ్చింది చనిపోయాడు. కానీ మరణం ఎందుకు ఆయన బంధించలేకపోయింది, సమాధి ఎందుకు ఆయన ఆపలేకపోయింది. ఆపాలని ట్రై చేశాడు సాతానుకు సమూహం ట్రై చేశారు. కానీ దేవుడు వాటన్ని యేసుక్రీస్తు వాటన్ని కూడా జయించుకుంటూ అన్నామల కన్నా పైన పొందుకుని ఆయన బయటికి వచ్చాడు. ఆయన లాగాలని చూసాయి, అక్కడే ఉంచాలని చూసాయి, కానీ ఉంచలేకపోయాయి సాతాను యొక్క సమూహము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన అద్వితీయ కుమారుడు. అది మాత్రమే కాదుగా ఆయన జీవాధిపతి కాబట్టి ఏది కూడా ఆయన పైన అధికారాన్ని చలించలేకపోయింది, ఏది కూడా ఆయన్ని కంట్రోల్ చేయలేకపోయింది, ఆయన్ని ఆపలేకపోయింది. ఇంకో వాక్య భాగం చూద్దాం. చూడండి మరొక పేరు కూడా బైబిల్ మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త 20కి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత చూడండి తోమాను దర్శించినప్పుడు అక్కడ చూడండి తోమా కూడా మాట మాట్లాడు. అది కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి జస్ట్ ఒక వచనం మాత్రం చదువుతాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అక్కడ దేవుడు తోమాను దర్శించినప్పుడు, ఎందుకంటే తోమా చెప్తారు చూసారా, నేను ఆయన గాయములు వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. అంతకుముందు కొంత శిష్యులు నమ్మారు, వాళ్ళు చూశారు, తర్వాత తోమాకు చెప్పారు, కానీ తోమా అంటున్నాడు నేను నమ్మను, ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ఒకసారి ఆలోచించండి, తోమా మాట్లాడుతున్న మాట యొక్క వాల్యూ చెప్తాను ముందు. చూడండి తోమా యాక్చువల్గా యేసుక్రీస్తు వెంబడించాడు, శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన మరణం అనేటువంటి దాన్ని బట్టి తోమ అనుకున్నాడంటే ఈయన ఏదో దేవుడు అనుకున్నాను, దేవుని కుమారుడు అనుకున్నాను, కానీ యాక్చువల్గా ఈయన చనిపోయాడంటే ఏం చెప్తుందంటే బహుశా దేవుడు కాదేమో అనుకున్నాడు. అందుకనే ఆయన తిరిగి లేచాడని చెప్పింది అది కూడా నమ్మడానికైతే ఇష్టపడలేదు. తన తోటి వాళ్ళే చెప్తున్నారు ఆయన మేము చూసాము అని చెప్పింది అది కూడా, ఇంక ఆయనైతే అంటున్నాడు నేనైతే నమ్మను అంటున్నాడు. ఎందుకంటే ఈయన ఏంటంటే నేను దేన్ని నమ్ముతానంటే, నేను ఒకవేళ కనుక నిజంగా యేసుక్రీస్తు దేవుడు నమ్మాలంటే కనుక నాకు బలమైనటువంటి రుజువు నాకు కావాలి, అప్పుడే నేను నిజంగా దేవుడు నమ్ముతాను. నా నమ్మకము ఎవరు పడితే వాళ్ళలో గుడ్డిగా నేనైతే నమ్మను. ఆ కన్విక్షన్ తోమాకుంది. గమనించండి, తోమ యొక్క డౌట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆత్మ సంబంధం అవిశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. కానీ నిజంగా ఒకసారి తోమ యొక్క కన్విక్షన్ గురించి చూడండి. అంటే తోమ అంత మామూలు వ్యక్తి కాదు, ఊరికినే అభిప్రాయాన్ని మార్చుకునే వ్యక్తి కాదు తోమ.
అంటే చాలా బలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు తోమ ఎలాంటి సందర్భంలో ఆ మాట అన్నాడో, లేదా తోమ అలా ఎందుకున్నాడు అర్థమైతేనే ఆయన తర్వాత మాట్లాడిన మాట యొక్క గొప్పతనం అంటే మనకు అర్థమవుతుంది. తోమ యాక్చువల్ ఏమన్నాడంటే, నేను మాత్రం నమ్మను, ఆయనతో పుట్టిన వాళ్ళు చెప్తున్నా సరే అంటున్నాడు, నేను నమ్మను, నేను చూస్తే తప్ప నేను ఆయన ఎందుకు నమ్మకము నేను ఉంచను అన్నాడు. సడన్గా అలా అనగానే ఒకసారి వాళ్ళు చెప్తాను, కొంచెం వెళ్తారు. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ అక్కడ కూడా ఆయన చనిపోయాడంటే నమ్మాడు, కానీ తిరిగి లేచాడంటే మాత్రం తోమ నమ్మడానికి ఇష్టపడలేదు. మరి అంతకాలం వెంబడించాడు కదా అంటే వెంబడించాడు. యేసుక్రీస్తు నమ్మాడా అంటే నమ్మాడు, కానీ ఇంకను ఆయన నిజంగా ఎలాంటోడో, ఆయన ఏంటో ఇంకా తోమ అక్కడ పూర్తిగా అర్థము కాలేదు. అందుకని పౌలు అన్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును అన్నాడు. చూసారా, ఇక్కడ తోమ ఇంక ఎరగలేదు. తోమ నమ్మాడా అంటే నమ్మాడు, కానీ ఎరిగినాడా నిజంగా వ్యక్తిగతంగా అంటే అది అంత లోతుగా వెళ్ళలేదు. అందుకని అప్పుడు దేవుడు అనుకుని వెంబడించాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు, మెస్సియాను కూడా వెంబడించాడు. కానీ ఇప్పుడు సిట్యువేషన్లో సమాధిలోనికి ఆయన పాతి పెట్టబడిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత బహుశా ఆయన దేవుడు కాదేమో అని సమాధిలో పాతి పెట్టబడడాన్ని బట్టి, శ్రమలు అనుభవించడాన్ని బట్టి తన అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. ఎందుకంటే నమ్మాడు, కానీ ఇంకా ఎలాంటోడో తోమాకి తెలియదు కదా. నమ్మాడు కాబట్టి వెంబడించాడు, కానీ తెలియదు కాబట్టి సడన్గా యేసుక్రీస్తు చనిపోయారు అనేసరికి అభిప్రాయమే మారిపోయింది. అందుకే స్టార్టింగ్ చెప్పని చూస్తారా, దేవుడిని నమ్మడమే కాదు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన. అందుకని తోమ నమ్మాడు, అందుకే వెంబడించాడు. ఎప్పటి వరకు వెంబడించాడంటే ఆయన చనిపోయే వరకు వెంబడించాడు, కానీ చనిపోయిన తర్వాత అభిప్రాయం మారిపోయింది ఆయనకి. కానీ తర్వాత ఎప్పుడైతే తిరిగి లేచాడని శిష్యులు చెప్తున్నారో, తోటి శిష్యులు చెప్తున్నారో, అయినా సరే నమ్మబుద్ధి కాలేదు. తర్వాత మూమెంట్ వచ్చినప్పుడు యేసుక్రీస్తే తన దాన్ని ప్రత్యక్షపరుచుకున్నారు. అప్పుడు తోమ మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన చెప్తున్నాడు, యోహాను సువార్త 20:28 అందుకు తోమ, దేవుడు యేసుక్రీస్తు బయలుపరచుకున్న తర్వాత, నా ప్రభువా నా దేవా. చూసారా, నా ప్రభువా నా దేవా. ఇప్పుడు చూడండి, ఇది చాలాసార్లు మనం చదువు కాబట్టి మనం అనుకుంటాం, అంటే చివరికి అర్థమైందిలో తోమకు అనుకుంటాం. కానీ మీరు తెలుసా, యూదులు ఇందని చెప్పినట్టుగా దేవుని యొక్క స్థానాన్ని వేరే ఎవరు. అలా ఇక్కడ కూడా చూడండి, నా ప్రభువా నా దేవా. నా ప్రభువా అన్న మాట కూడా యూదులు నార్మల్గా ఎవరికి కేటాయించరు, ఎవరికి ఆపాదించరు. నా ప్రభువా నా దేవా అన్న మాట కేవలం వాళ్ళు దేవునికి మాత్రమే దాన్ని ఆపాదిస్తారు. వాళ్ళు యూదులు ఎవరు మరి తన ప్రభు అని అనరు. యూదులు ఎవరు మరి తన ప్రభు అనరు. యూదులు ఎవరంటారంటే దేవుణ్ణి మాత్రమే, దైవిక స్వభావం గల మాత్రమే ప్రభు అంటారు వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు ప్రాబ్లం ఏంటంటే ఆయన దేవుడు అని అనుకోలేదు. కాబట్టి సడన్గా ఎప్పుడైతే ఒక్కసారి నిజంగా గాలిలో వేలిపెట్టి చూశాడో తోమకు అర్థమైపోయింది, ఈయన దేవుడే అని అర్థమైపోయింది. తిరిగి లేచాడు కాబట్టి నేను దేవుడే అని అర్థం అవ్వగానే, ప్రభా నువ్వు బ్రతికే మొత్తానికి అనలేదు, లేదా ఇప్పుడు నమ్ముతున్నాను అనలేదు, వెంటనే ఆటోమేటిక్గా నా దేవా నా ప్రభు అన్నాడు. ఇప్పుడు చూడండి, యూదులు నార్మల్గా ఆ మాట దేవునికి తప్ప ఎవరికి ఆపాదించరు, మాట అనరు. మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, యూదులు నార్మల్గా మాట అనరు, నా ప్రభు. ఇప్పుడు మనం అనేస్తాం, మనకు అది అలవాటు. మనం క్రిస్టియన్ సర్కిల్స్లో ఏంటంటే నా ప్రభు నా దేవ అన్న మాట మనకు నార్మల్గా అలవాటు. కానీ ఒక యూదుడు కనుక నా దేవ నా ప్రభు అనాలంటే లోపల ఎంతో బలమైన కార్యం జరిగితే తప్ప ఒక యూదుడు నా దేవ నా ప్రభు అన్న మాట నోట్లోంచి బయటికి రాదు. మనకు నార్మల్ కాబట్టి అది నార్మల్గా అందరూ దేవుని నమ్మిన అందరూ అలా మాడతారేమో అనుకుంటున్నాం. మనం దేవుని అలా సంబోధిస్తామేమో, యేసు ప్రభుని అలా సంబోధిస్తామేమో అనుకుంటున్నాం. కాబట్టి మనం బహుశా అలా సంబోధిస్తున్నాం, కానీ సందేహముతో ఉండి అపనమ్మకముతో ఉండి ఆయన తిరిగి లేచి నమ్మనటువంటి ఒక ఆయన ఇప్పుడు ఇన్స్టెంట్గా వెంటనే ఆయన ప్రత్యక్షం అయ్యేసరికి లోపల ఎంత బలంగా అభిప్రాయం మారిందంటే, ఇప్పుడు వెంటనే ఆయన ఏదైతే కాదు అనుకున్నప్పుడు సడన్గా ఆయన అదే అని అర్థమైంది. ఆయన దేవుడు కాదు అనుకున్నాడు, అందుకే నమ్మకాన్ని విడిచిపెడదాం అనుకున్నాడు. ఇప్పుడు సడన్గా ఆయనే దేవుడిని అర్థమైన తర్వాత గాయాలు వేలిపెట్టి చూసిన తర్వాత నా దేవ నా ప్రభు అన్నమాట అన్నాడు. బేసిక్గా అక్కడ ఆ రియాక్షన్ ఏం చెప్తుందంటే, ఈయన దేవుడే అని ఆ మొమెంట్లో తోమ నమ్మాడు. అందుకని చూడండి, నార్మల్గా యూదులు ఎవరు కూడా, యూదులు చెప్తాను చూడండి, వాళ్ళు ఏంటంటే చాలా కన్విక్షన్తో వాళ్ళు ఉంటారు. ఈ రోజున మనం ఏంటంటే మన అభిప్రాయాలు ఊరిని మారిపోతుంటాయి. ఇప్పుడు మన క్రిస్టియన్ ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం ప్రతిదీ నమ్మేటప్పుడు ఏదైనా ఒక కార్యం మనం చేస్తామంటే, ఒక కార్యం నమ్మేమంటే దానికి బలమైన కన్విక్షన్ ఉంటేనే చేయాలి పని మనం. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ చేస్తున్నప్పుడు అందరితో పాటు మనం చేసేస్తుంటాం. ఎప్పుడైతే మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడదో, మనకంటూ బలమైనటువంటి ఒక కార్యం లోపల లేకుండా మనం స్టార్ట్ చేస్తాం కొన్ని పనులు. అది యాక్చువల్గా ఆ పనులు నువ్వు చేస్తావు కానీ దాని వాల్యూ కూడా నీకు తెలీదు. అది నువ్వు చేస్తావు కానీ నీకు అది భారంగానే ఉంటుంది. కానీ నీకు నిజంగా ఒక కన్విక్షన్తో, అంటే ఒక ఒప్పుదల ఉండి లోపల నీకు బలంగా ఏదో అనిపించి ఒక కార్యం స్టార్ట్ చేసినప్పుడు అది ఎవరు సపోర్ట్ చేసిన చేయకపోయినా దాన్ని చేస్తావు. అది చేసిన ఒక బాధ్యతగా ఫీల్ అవుతావు. అది ఎవరు మార్చుకోమన్నా నువ్వు దాన్ని మార్చుకోవు. ఈరోజు క్రిస్టియన్ లోపం అదే.
ఆ రకమైనటువంటి తీవ్రత, ఆ రకమైన పట్టుదల యాక్చువల్గా మనకు లేదు. అందుకని ప్రతి చిన్న రాజీ పడిపోతాం. వాళ్ళు అలా చెప్తే అది నమ్మేస్తాం, వీళ్ళు చెప్తే అది నమ్మేస్తాం. అది అనుకుంటున్నాం అంటే అదొక మంచితనం అనుకుంటున్నాం మనం. అందరూ ఏం చేసినా, అందరూ ఏం చెప్పినా అది ఓకే అనడము అదొక మంచితనం అనుకుంటున్నాం, అది గొప్ప ఆత్మ లక్షణం అనుకుంటున్నాం. అదే ఆత్మ లక్షణం కాదు. బైబిల్ మీరు శిష్యులు కానీ, అపోస్తలు కానీ, పౌలు మీరు చూడండి, వాళ్ళు ఏది పడితే అది ఊరినే గుడ్డిగా నమ్మేలేదు. నమ్మాలి అంటే వాళ్ళకి బలంగా ఏదో ఉంటే కానీ, కారణం ఉంటే కానీ వాళ్ళు నమ్మరు. అంతవరకు అది ఆ నమ్మకం రానంత వరకు వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. అలా ఇక్కడ తోమా కూడా అందుకని వ్యతిరేకించాడు. శిష్యులంతా చెప్తున్నప్పుడు ప్రెషర్ ఫీల్ అయిపోయి, సరేలే ఆయన కూడా దేవుడై ఉంటాడులే అనేయాలి కదా. మనకు ఆ ప్రెషర్ ఉంటుంది కదా. మనం అనుకుంటే ఇద్దరు ముగ్గురు ఒక పనిని స్టార్ట్ చేస్తే మనం కూడా అందరూ చేస్తాం, మనం చేయకపోతే బాగోదు, మనం కూడా చేసేస్తాం ఆ పని. క్రిస్టియన్ ఉన్న ప్రతిదీ అంతే. క్రిస్టియన్ ప్రతిదీ అంటే అందరూ ఏం చేస్తున్నారు, అన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి చూస్తాం, అందరూ అలా చేస్తాం, మనం కూడా అలా చేసేద్దాం. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నువ్వు కార్యం చేయడానికి నిన్ను ప్రేరేపించింది నీలో జరిగినటువంటి కార్యం బట్టి నువ్వు చేయట్లేదు. అది నీకు అనిపించింది కాబట్టి అనలేదు, దేవుడు నీలో పనిచేస్తాడు కాబట్టి అనో నీకు అనిపించేయట్లేదు. అందరూ ఈ మధ్యన ఇలాగే చేస్తున్నారు, అందుకని మనం కూడా ఇలాగనే చేద్దాం. అందరూ ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది కాబట్టి మన సంఘం కూడా ఇక్కడ నుండి ఇలాగనే చేద్దాం అనుకుని చేసేస్తారు. అందులో ప్రాబ్లం ఏంటంటే నీకంటూ ఒక అభిప్రాయం యాక్చువల్ నీకు లేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని అటు ఇటుగా మార్చేసుకుంటున్నావు. నువ్వు ఒకటి అనుకొని సడన్గా నువ్వు అభిప్రాయం మార్చుకున్న అర్థం అంటే ఇప్పటివరకు నువ్వు చేసినంతా కూడా పైపైన చేసుకుంటూ వెళ్ళవని అర్థం. కానీ ఒక కన్విక్షన్ చేసేటప్పుడు మాత్రము ఎంతమంది మార్చుకోమన్నా, ఎంతమంది మారినా, ఎంత కాలం గడిచినా సరే ఇంక నువ్వు వాళ్ళు మాత్రం కన్విక్షన్తో చేసేవాళ్ళు ఇంకా అలాగునే వెళ్తారు. ఎంతమంది వాళ్ళతో పాటు వెనకాల వస్తారన్నది చూసుకోరు. వాళ్ళు చేసినప్పుడు ఇనీషియల్గా ఎవరు తెలియపోవచ్చు, కానీ వాళ్ళు కన్విక్షన్తో చేశారు. ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి అని చేసింది కాదు. ఇది పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి వర్కౌట్ అవుతుంది కాబట్టి అని మార్చుకుంటే చాలా విషయాలు మార్పు వచ్చేస్తూ ఉండాలి. కానీ ప్రాబ్లం అంటే చాలా విషయాలు మార్పు వచ్చేస్తే అదేంటంటే అదే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అంటాం మనం. కానీ ఎప్పుడు ఒకేలాగా ఒక కన్విక్షన్తో చేస్తున్నాం, ఒకటి చేయాలంటే ఖచ్చితంగా నాకు అనిపించాలి అప్పుడు నేను చేస్తానంటే అది చాలామందికి గర్వంలాగా, అది మొండితనంలాగా చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా చర్చ విషయానికి వచ్చేసరికి, పరిచయ విషయానికి వచ్చేసరికి చాలామందికి అలా ఉంటుంది. కానీ యాక్చువల్గా బైబిల్లో అయితే భక్తులు యాక్చువల్గా ఉన్నారు, భక్తులలాగా ఉన్నారు. వాళ్ళు ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు, ఒకటి ఏదైనా మార్చుకోవాలనుకున్నాడు, ఎక్స్ట్రా ఒకటి చేయాలన్నా లేదా ఒక దాన్ని మార్చాలన్నా సరే లోపల వాళ్ళకి బలంగా జరిగితే తప్ప వాళ్ళ నిర్ణయంలోనికి వాళ్ళు రావట్లేదు. క్రిస్టియానిటీ యాక్చువల్గా అలా స్టార్ట్ అయింది కాబట్టి ఒరిజినల్గా ఆ టైంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు నిలబడ్డారు. పరిస్థితులను బట్టి అటు ఇటుగా మారిపోయి ఇలా చేస్తే ఈజీగా ఉంది కాబట్టి ఇలా మారిపోదు అనుకుంటే క్రిస్టియానిటీ ఎంతవరకు నిలబడేదే కాదు. క్రిస్టియానిటీ నిలబడేదే కాదు. కానీ క్రిస్టియానిటీ ఎందుకు నిలబడింది అంటే బైబిల్లో స్పెసిఫిక్గా యూదుల టైంలో మనం చూసుకుంటే వాళ్ళు దేనికి బట్టి దాని ఊరినే సరే పేతురు చెప్పాడు కదా, ఇంకెవరు చెప్పారు కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళు చెప్పారు కదా, సరే నేను ఓకే అనేస్తానులే. ఆయన తోమా అలా ఓకే అనలేదు. తోమా అలా ఓకే అనలేదు. ఆయన అన్నాడు మీరు అందరూ నమ్మినా సరే నేను మాత్రం నమ్మను అంటే బేసిక్గా చెప్తాను, మీరు అందరూ మీ అభిప్రాయం మీద పెట్టుకోండి, కానీ మీ అభిప్రాయం నా మీద రుద్దకండి. నేను మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా నేను తీసుకోను. అది ఒక రకంగా చూస్తే మొండితనంలాగా మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి చూడండి, అది మొండితనంలో మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి చూడండి, సడన్గా ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అర్థమైంది తర్వాత వెంటనే చూడండి, నా దేవ నా ప్రభువా. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ప్రతి కృష్ణ అలా ఉండాలి. ప్రతి కృష్ణ అలా ఉండాలి. ఒకటి చెయ్యాలన్నా చేయకూడదు సరే నీకు బలమైన కన్విక్షన్ ఉండాలి. ఒకటి అందరూ చేస్తున్నారు అనేది పైపైన ఏదో మనకేదో తాత్కాలికంగా ఏదో ఒక అలా గాలి సోకి ఏదో అనిపించింది కాబట్టి మానేసి అలాగున్నా కాదు. క్రిస్టియానిటీ యాక్చువల్గా అలా ఉండదు. క్రిస్టియానిటీ ఎలా ఉంటుంది క్రిస్టియానిటీ? ఎలాగంటే ఎంతమంది మారినా సరే నాకు అనిపించాలి అప్పుడు నేను మారుతాను. 90 బేసిక్ కదా అంటున్నాడు. మీకు అనిపించింది ఓకే మీరు నమ్మండి, కానీ నాకు అనిపించలేదు కదా నేను నమ్మను. నంటాను చర్చకు రావడం అన్నా సరే, వాక్యం ఉండన్నా సరే, ప్రార్థించడం ఏదైనా సరే బేసిక్గా అలా ఉండాలి. ఆ కన్విక్షన్ ఉంటే నువ్వేం చేస్తున్నావు బలంగానే చేస్తావు. ఊరిని ఏదో పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి ఏదో చేసేదైతే కనుక ఖచ్చితంగా అది ఎక్కువ కాలం ఉండదో, అది త్వరగా ఖచ్చితంగా మారిపోద్ది. ఇప్పుడు తోమాకు లేదు. యూదులు నార్మల్గా నా ప్రభువా నా దేవా నార్మల్గా వాళ్ళు అనరు. అందుకని మనకు ఆ మాట, తోమా యొక్క మాటకి వాల్యూ మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనకున్న మామూలుగా చివరికి అర్థమైందిరా తోమాకి అనుకుంటున్నాం. కానీ తోమాకి ఎంత బలంగా అర్థమైందంటే చివరికి ఆయన దేవుడు అనడానికి ఆ మాట అన్నాడు. నువ్వు తిరిగి లేచావు అనడానికి కాదు ఆ మాట అంది, నువ్వు దేవుడివే అనడానికి ఈ మాట అన్నాడు. నా దేవ నా ప్రభు అన్నాడు. ఏం చెప్తాడంటే నువ్వు దేవుడివే అని అంటున్నాడు. ఒక యూదుడు దేవా అన్నా, ఒక యూదుడు నువ్వు ప్రభువా అన్నా సరే నువ్వు దేవుడివి అని చెప్తున్నాడు యాక్చువల్గా. అందుకని తోమా ఆ మాట అక్కడ చెప్తాను. ఇంకో మాట చూసుకుందాం చూడండి ఒకసారి. 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ 2వ అధ్యాయము. 1 కొరింథీ 2వ అధ్యాయము
ఎనిమిదవ వచనం నేను చదువుతాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినడలా గమనించ మహిమా స్వరూపగు ప్రభువును సిలువ వేయకపోయి ఇందురు. సరే, మహిమా స్వరూపకు ప్రభువును అన్నాడు పౌలు. ఇక్కడ చెప్తున్నాను చూడండి, పౌలు కూడా చూడండి, మనకు తెలుసు పౌలు ఆ యూదా భక్తిలో, యూదా మతంలో, యాక్చువల్గా గలతీ పత్రికలో అయితే మాట్లాడతారు దాని గురించి. ఒకప్పుడు పౌలు కూడా సంఘాన్ని హింసించాడు. జస్ట్ సింపుల్ చెప్పేస్తున్న బైబిల్ తీయకుండా. పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించడానికి కారణం ఏంటో కూడా తెలుసా? వీళ్ళందరూ కూడా క్రీస్తు అనేటువంటి ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన దేవుడు అని చెప్పుకొని ఆయన స్తుతిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన వెనకాల వెళ్తున్నారు, ఆయన దేవుడు అని ప్రకటిస్తున్నారు. కానీ యాక్చువల్ ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడు అని యెహోవా దేవుని మీద ఉన్నటువంటి గౌరవంతో, యెహోవా దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తితో వీళ్ళెవరో ఒక మనిషిని దేవుడిగా పిలుస్తూ దేవుడని ప్రపంచానికి పరిచయం చేస్తా చెప్తున్నారు అని భావించి క్రిస్టియన్స్ హింసించడం స్టార్ట్ చేశాడు పౌలు. బేసిక్ కారణం ఏంటో తెలుసా? దేవుడు కానటువంటి ఒక మనిషిని దేవుడు అంటున్నారనే కోపం పౌలుకి. సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు హింసించాడు తెలుసా? ఆయనకి బైబిల్ యాక్చువల్ మంచి గలతీ పత్రికలో ఒక చోటు ఆయన మాడుతూ ఆయనకి ఏంటంటే విశేష ఆసక్తి ఉంది. యాక్చువల్గా ఆయనకి పౌలు ఎంత ఖచ్చితమైనటువంటి ఒక నిష్ఠగా ఒక యూదుడు అంటే అందరికంటే ఎక్కువ ఆసక్తి యాక్చువల్గా పౌలుకే ఉంది. ఎంత తీవ్రత ఉందంటే యేసుక్రీస్తుని దేవుడు అన్నప్పుడు ఈయన దేవుడు నమ్మలేదు కాబట్టి యేసు దేవుడిని చెప్తే సరే పోతారులే అనుకుని ఊరిని వదిలేసేవాడు కాదు. దేవునితో సమానంగా ఒక మనిషిని చేస్తున్నారు వీళ్ళు అని యేసుక్రీస్తుని గురించి కాదు, ఎవరిని దేవుడుగా పరిగణిస్తున్నా సరే, దేవుడు అని ఎవరిని పిలిచినా సరే నీ మీద కూడా కోపం వచ్చేస్తుంది పౌలుకి. అందుకనే యేసుక్రీస్తుని వాళ్ళు ప్రభు అని పిలుస్తుంటే, మెస్సీ అని రక్షణ అని పిలుస్తుంటే కోపం వచ్చి క్రిస్టియన్స్ని హింసించడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఎవరో వచ్చి నేను దేవుడిని చెప్పుకుంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటావు అనే కోపం కాదు. ఎవరినైనా సరే నువ్వు దేవుడు అంటే నిన్ను కొట్టేస్తాడు ముందు పౌలు. ఎందుకంటే అసలు పౌలుకి అంత యూదా భక్తులు, అందులో అంత నిష్ఠగలిగినటువంటి వాడు, అంత తీవ్ర విశేష ఆసక్తి కలవడం చెప్పుకుంటాడు పౌలు తన గురించి. కానీ ఒక టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని దర్శించాడు కదా. దర్శించిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే హింసించేవాడో ఇప్పుడు వాళ్ళతో పాటు ఉండి హింసలు అనిపించడానికి రెడీ అయిపోయాడు. ఆ పౌలు చెప్తున్నటువంటి మాట ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ మీరు ప్రభువుని మీరు సిల్లు వేశారు, ప్రభు అన్న మాట వాడుతున్నాడు పౌలు అక్కడ చూడండి. నేను అందరూ చెప్పని చూస్తారా, యూదులు నార్మల్గా ఒక మనిషిని దేవుడు అన్నా ప్రభు అన్నా ఊరుకోరు. అందుకని పౌలు అంత హింసించేవాడు. పౌలు అలా అంత భక్తిపరుడు. పౌలు కూడా చెప్పని చూస్తారు, అందరూ తోమా కంటే పౌలుకి ఇంకెక్కువ కన్విక్షన్. పౌలు ఇంతమంది యోధా భక్తులను ఎందుకున్నాడు, క్రైస్తవులను ఎందుకు హింసించాడంటే ఆయనకి ఆ యోధా సాంప్రదాయాలు, ఆ భక్తిలో, ఆ పారంపర్య చారాల్లో అంత తీవ్రత ఉంది. వాళ్ళ పాపను అలా పోతారులే అని వదిలేసే రకం కాదు. దేవునితో సమానంగా ఎవరిని చేసినా సరే ఆ మనుషులు కూడా ఊరుకోడు. ఎవరిని దేవుడు అని చేశారో ఆయన వదలని కాదు, దేవుడిగా నువ్వు ఎవరిని పిలుస్తున్నా సరే నిన్ను కూడా వదలడాల పౌలు అలా అంటాడు. అంత తీవ్రత, అంత భక్తి, విశేష ఆసక్తి ఉంది పౌలుకి. కానీ ఆ పౌలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్న మాట ఇక్కడ వాడుతున్నాడు. ఇది కూడా మనకు అలవాటు అయిపోయిన పదం కాబట్టి మనం పౌలు అంత మీనింగ్ఫుల్గా అన్నాడంటే మనం అనుకుంటున్నాం. కానీ పౌలు ఇక్కడ ఆ మీనింగ్తో అంటున్నాడు. దేశక్రిస్తుని ఆడుతూ ప్రభు అన్నప్పుడు, ఒక యూదుడు ప్రభు అన్నాడంటే లోపల చాలా బలంగా పనిచేసింది. ఒక మనిషిగా కనబడుతూ శరీరంతో వచ్చి రక్తం కారిపోయి శ్రమలు అనుభవించి ఒక బలహీనుడిలాగా, చేతకానిలాగా శిలువ మీద చనిపోయిన వ్యక్తిని తర్వాత మూమెంట్ వచ్చినప్పుడు ఒక యూదుడు కనుక ప్రభు అన్నాడంటే బలంగా ఏదో ఆ వ్యక్తి హృదయంలో కార్యము జరిగింది అని అర్థం. మనలాగా ఊరిన అభిప్రాయం 100 మంది చెప్పారు కదా, సరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మార్చేసుకుంటానని మార్చుకోవడం కాదు. తనకు లోపల అనిపిస్తేనే మారేటువంటి వాళ్ళు యూదులు. అందులో పౌలు అందరికంటే ఫస్ట్ ప్లేస్లో పెట్టచ్చు మనం యాక్చువల్ పౌలు. అలాంటి పౌలు కూడా దేవుణ్ణి ఇక్కడ ప్రభు అని పిలుస్తున్నాడు. ఆలోచించండి, అంతకుముందు ద్వేషించాడు యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు నమ్మినట్టు ద్వేషించాడు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి మరలా ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. క్రీస్తు ఎన్నో శ్రమలు పడ్డాడు. అదేం ప్రూవ్ చేస్తుంది? ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రభు అని చెప్పిన అర్థం ఏంటంటే ఒకప్పుడు హింసించారు, కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయనే దేవుడైన పౌలు సైతము ఒప్పుకుంటున్నాడు. ఒక యూదులు అంత ఈజీగా ఒప్పుకోడు అన్నమాట. యూదులు ఒప్పుకోరు. అందుకని యూదులు ఎక్కువ వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి నమ్మారు. ఇప్పుడు అది కాదని ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి నేనే దేవుని అని చెప్పినప్పుడు అది నమ్మాలి అంటే కనుక వీళ్ళు బలంగా జరుగుతుంది తప్ప నమ్మరు. ఇది అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి కాదు, ఏదో రకం వదిలించుకొని వాళ్ళ భక్తిని చాటుకొని దేవుడికి స్థానాన్ని మాత్రమే ఉంచాలనే ఆలోచనతో దేవుడిగా ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ చంపేసేటువంటి రకం యూదులు. కానీ పౌలు అయితే ఒకప్పుడు అలా ఉన్నాడు, కానీ తర్వాత అదే పౌలు మళ్ళీ అదే నోటుని అంటున్నాడు, ప్రభువు అంటున్నాడు కదా. కొన్ని వాక్య భాగాలు చూద్దాం చూడండి ఒకసారి. తీతు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. పౌలు తీతు రాసిన పత్రికలో అక్కడ ఇంకో మాట అంటాడు. తీతు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయము 13వ వచనం, జస్ట్ ఒక్క పదం అక్కడ చదువుతాను చూడండి. 13వ వచనంలో ఫస్ట్ భాగం చూడండి. అక్కడ పౌలు మాట చెప్తున్నాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు అంటాడు చూసారా. అక్కడ చూడండి, మహాదేవుడును, ఇది మళ్ళీ పౌలు అంటున్నాడు మహాదేవుడును. సరే, ఇక్కడ యేసు రక్షకుడు అన్నాడు, అంటే యేసుక్రీస్తు గురించి సంబోధిస్తూ ఏమనంటే మహాదేవుడు. సరే, ఆ మాటలు వాళ్ళు ఊరిని అంటలేదు, ఆ మాటలు ఊరిని పైపైన వినడానికి బాగుందని ఊరిన ఫ్లోలో అంటున్న మాటలు కాదు వాళ్ళు. మనం ఇప్పుడు చాలా ఫ్లోలో అనేస్తాం, హల్లెలూయా ఆమేన్ ఇవన్నీ ఫ్లోలో వచ్చేసే మాటలు. మనకి దానికి ఒక మీనింగ్ ఉండదు, ఉద్దేశం ఉండదు, సందర్భం మనకు లేదు. చాలామంది ఒకప్పుడు హల్లెలూయా అనే వాళ్ళందరూ తర్వాత ఎవరు ఆమేన్ మొదలెట్టారు, ఇప్పుడు అందరూ ఆమేన్ అనేస్తున్నాం. ఇప్పుడు హల్లెలూయా వదిలేసాం, ఎందుకో తెలియదు. ఇప్పుడు మన ఇంతకుముందు వరకు హల్లెలూయా ఎందుకు పట్టినామో తెలియదు, ఇప్పుడు హల్లెలూయా ఎందుకు వదిలేసామో తెలియదు. ఇప్పుడు ఎవరు హల్లెలూయా అంటలేదు, ఇప్పుడు అందరూ ఆమేన్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, అంటే ఎవరో ఒకరు చేస్తే వాళ్ళు ఏదో కన్విక్షన్తో చేశారు, వాళ్ళు చేశారు, అది బాగుంది, మనం పట్టేసుకున్నాం, దాన్ని చేసేస్తున్నారు ఇప్పుడు అందరూ. అందుకనే పాత పోయింది, కొత్తటి వస్తుంది. ఇప్పుడు రేపు ఇది కాకుండా మళ్ళీ రేపు ఎవరిని ఇంకేదైనా కొత్త పదం పరిచయం చేస్తే మళ్ళీ సంఘాలు అది ఎక్కువ వచ్చేస్తుంటుంది. మన క్రిస్టియానిటీ ఉన్న ప్రాబ్లం అది. కానీ యూదులు అలా కాదు. బైబిల్ కాలంలో అయితే క్రిస్టియానిటీ అలా లేదు, ట్రెండ్ బట్టి మారిపోతూ లేదు. ఒకటి అన్నా ఒకటి చేసినా దానికి బలమైనటువంటి కారణం వాళ్ళ దగ్గర ఉండేది. హల్లెలూయాకి ఇప్పటికీ వాల్యూ ఉంది, యాక్చువల్ చెప్పాలంటే ఆమెన్కి వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు ఆమెను మాత్రం ఎందుకు వదిలేసో తెలియదు. హల్లెలూయా ఆమెను పట్టినారు మంచిదే, కానీ హల్లెలూయా ఎందుకు వదిలేసారో తెలియదు. మరి దానికి మీనింగ్ తగ్గిపోయింది, దానికి పవర్ పోయిందో, మరి అది అంత అది ఇంపార్టెంట్ అనుకోలేదో మరేమో తెలియదు. అంత ఇంపార్టెంట్ కాదు, మరి ఒకప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయ్యి ఇప్పుడు హల్లెలూయా ఎందుకు చెప్పారో తెలియదు. అదే ఒకప్పుడు చూడండి, అందుకని క్రిస్టియన్ హల్లెలూయా బ్యాచ్ అనేవాళ్ళు. అన్యులు చాలామంది క్రిస్టియన్ని హల్లెలూయా బ్యాచ్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే మనకి హల్లెలూయా ఒకప్పుడు చెప్పాను, ఇప్పుడు హల్లెలూయా వదిలేసాం, ఇప్పుడేమో ఆమెలు ఎక్కువ పట్టేసుకున్నాం. సరే పట్టినా మంచిదే, మరి అది ఎందుకు వదిలేసామో తెలియదు మనకి. ఎందుకు చెప్తున్నానంటే మనకు కన్విక్షన్ ఉండదు. కొన్ని ఊరినే చెప్పాలి కాబట్టి ఎవరో చెప్తున్నారు, మనం అలా చేసుకున్నాం, మనం కూడా అలవాటు చేసేసుకుని అలా చెప్పేస్తూ ఉంటున్నాం. వాళ్ళు చేశారు, మనం కూడా చేసేస్తున్నాం. ఓ రకంగా లోకంలాగా ట్రెండ్ ఫాలో అయిపోతున్నాం అనుకుంటున్నాం మనం, కానీ కన్విక్షన్తో మనం చేయట్లేదు. కానీ యూదులు బైబిల్ టైంలో అయితే యూదులు అలా కాదు. క్రిస్టియానిటీ అలా ఇప్పుడున్నట్లేదు. క్రిస్టియానిటీ అల్పంగా ఊరినట్టుగా మారిపోయేది కాదు, పద్ధతులు మార్చుకునేది కాదు. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు ఒకటి బలంగా అనిపించి వాళ్ళు దాన్ని స్టార్ట్ చేశారు, అలాగే స్టార్ట్ చేశారు, అలాగే అది మళ్ళీ వాళ్ళకి అభిప్రాయం మానంతవరకు ఎగ్జాక్ట్ అలానే కంటిన్యూ అయ్యారు. ట్రెండ్ బట్టి వాళ్ళు మారిపోలేదు. అందుకని ఇప్పుడు పౌలు కూడా అక్కడ మహాదేవుడిని సంబోధిస్తున్నారు. అది మనకు అర్థం కాదు, కానీ ఒక యూదుడు ఆ మాట అన్నాడంటే యూదుడికి లోపల బలంగా ఎంతోగానో యేసుప్రభు మీద ఎంతో గౌరవం గొప్పతనం అర్థమైతేనే ఆ మాట అంటారు. ఇంకొన్ని వాక్యాలు చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. చూడండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి చెప్పేటువంటి మరికొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. గమనించండి, యేసు మాట్లాడుతూ మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. ఇప్పుడు చూడండి, మనుషుల కాంతిని ఎరిగినటువంటి వాడు. చూడండి, ఎంతమంది మనం దేవుని చూసినప్పుడు దేవుడు సర్వజ్ఞాని అని చూసారా? ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. మనిషి యొక్క హృదయంలో ఏముందో యేసుక్రీస్తుకు ఆల్రెడీ తెలుసంట. అందుకనే వాళ్ళకి అభిప్రాయాన్ని బట్టి యేసుక్రీస్తు మారిపోలేదు. ఎవరు కూడా యేసుక్రీస్తుని వాళ్ళు అనుకున్నట్లుగా మోల్డ్ చేసేలేకపోయారు. యేసుక్రీస్తుని వాళ్ళు అనుకున్నటువంటి ఒక పనిని యేసుక్రీస్తు ద్వారా ఏదో రకంగా చేయించేద్దామని ఆయన చేయించలేకపోయారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అంతర్యంలో ఏముందో క్రీస్తుకి బాగా తెలుసు. అది ఎవరు తెలుసు? మనుషులు తెలుస్తుంది. అది మనకి ఎవరు తెలియదు. అది యేసుక్రీస్తు దేవుడు కాబట్టే బయట మాట వారి అంతర్యంలో ఏముందో కూడా. ఇదే యెహోవా దేవుని విషయం కోసం చూస్తే మనం దేవుడు సర్వజ్ఞాని అంటే అన్నీ తెలుస్తాయి. బయట కనిపించేది బయట కనిపించింది అన్నీ కూడా తెలుస్తాయి. అది దైవిక స్వభావం. అది మనుషులకు ఉండేటువంటిది కాదు, దేవునికి మాత్రం ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు కూడా మనుష్య హృదయంలో ఏముందో కూడా యేసుక్రీస్తుకి తెలుసు. అందుకే నేను దేవుడు. ఇంకొక వాక్యం చూద్దాం చూడండి. అలా మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఏలయనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అలాగే మత్తయి సువార్త చివరి అధ్యాయానికి వెళ్దాం. 28వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, లాస్ట్ వచనం. అక్కడ యేసుక్రీస్తు ఆరణ వెళ్ళిపోతూ శశులు చెప్పినటువంటి మాట ఏంటంటే లాస్ట్ టైం చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానన్న మాట ఇక్కడ నేను వెళ్ళిపోతూ చెప్పారు. ఇప్పుడు అనుకుంటే వెళ్ళిపోతూ చెప్పారు కాబట్టి అనుకుంటాం. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఇంకొన శరీరంలో ఉంటూ కూడా అన్నారు, ఎక్కడైతే 2-3 నామాను ఉంటాను వారి మధ్యన ఉంటాను. ఆలోచించండి, ఇంకను ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను చెప్తున్నాను ఆయన. అంటే అక్కడే చెప్తుంది
ఆయన సర్వవ్యాప్తి అని అర్థమవుతుంది మనకి అక్కడ. ఆ మాటని ఎప్పుడు మనం అలా అర్థం చేసుకోవాలి. కానీ ఆ మాటలో ఉన్న అంతర్యం అర్థం ఏంటంటే, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడంటే, ఆయన ఏ శుభం గురించి చెప్పుకుంటే నేను ఎక్కడైనా సరే ఉండగలను చెప్పుకుంటున్నాడు. 10 మంది అక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాను, మరో చోట కూడుకున్నా ఎక్కడ ఉంటాను, నేను అక్కడ కూడా నేను ఉండగలను. బేసిక్ మాట చెప్పిన అర్థం ఏంటి? నేను సర్వవ్యాప్తిని ఇండెట్గా చెప్తున్నాడు. ఆ సర్వవ్యాప్తి ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉండదు, దేవునికి మాత్రమే అది ఉండేటువంటి కార్యం. ఇంకొక వాక్యం మనం చూద్దాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 3:13 చదువుతాను చూడండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు మాట్లాడు చెప్తా చూడండి, పరలోకం ఎక్కిపోయిన ఎవరు లేరు, పరలోకం దిగి వచ్చినటువంటి వాడిని నేనే చెప్తున్నాడు ఆయన. అంటే బేసి ఏం చెప్తున్నాడంటే, నేను 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడిని కాదు, నేను పరలోకం నుండి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే బేసిక్ ఆ స్వభావం ఏంటంటే, నేను మనిషి అనుకుంటే ఒక ప్రారంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరంలో ఉంటూ కూడా ఏం చెప్తున్నాడంటే, నేను పరలోకం దిగి వచ్చానని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నా స్టార్టింగ్ పాయింట్ అది ఇది కాదు, పరలోకం ఆల్రెడీ ఉండేవాడిని, నేను ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. అదేం చెప్తుందంటే, నేను నిత్యుడగు దేవుడిని అని చెప్తున్నాడు. అంటే నిత్యము ఉండేటువంటి వాడిని. కాబట్టి ఆయన భూమి మీద పుట్టాడు కాదు, అప్పుడు స్టార్ట్ అయ్యాడు, చచ్చిపోయాడు కాదు, అక్కడ ముగించబడింది ఆయన జీవితకాలం అని కాదు, ఎప్పుడు ఉండేటువంటి వాడిని, నేను నిత్యుడను అని చెప్తున్నాడు. అది ఎవరికి ఉంటుంది? అది కూడా మళ్ళీ మనుషులకి ఎవరికి ఉంటుంది? అది ఆయనకి మాత్రమే ఉంటుంది. అక్కడ ఇండక్ట్గా ఏం చెప్పాడంటే, నేను దేవుడిని చెప్పుకున్నాను ఆయన అక్కడ. అందుకని పరలోకం నేను దిగి వచ్చినాయన చెప్తాను. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. రోమపత్రికలోకి వెళ్దాం ఒకసారి. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి, పౌలు యూదుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు, యూదుల యొక్క వంశావళి గురించి మాట్లాడుతూ చెప్తున్నట్టు మాట ఏంటంటే చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనాలను చదువుతాను. వీరు ఇజ్రాయేలీలు, చూడండి ఇజ్రాయేలు మాట్లాడుతున్నాడు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఇక్కడ గమనించండి, 4వ వచనం అంతట్లో కూడా యూదులు ఎందుకు గొప్పలు మాడుతున్నాడు? ఎందుకంటే దేవుడు వాళ్ళని దత్తత తీసుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. అతను మాడితే మహిమ వారికి ఉందంటున్నాడు, అంటే దేవుడు మహిమను వారు చూసని చెప్తున్నాడు. నిబంధన వారికి ఉందంటున్నాడు. ధర్మశాస్త్ర ప్రధానమును అంటే దేవుడు ఆ వాక్యాన్ని వారికి ఇచ్చాడు. అంతగా యూదా జనాంగమును దేవుడు ఘనపరిచాడు. తన యొక్క ధర్మశాస్త్రమును, తన యొక్క వాక్యమును, వాగ్దానములను దేవుడు యూదులకి ఇచ్చాడు. మొదటగా యూదులు అంత గొప్పవాళ్ళు, ఆ వంశావళి యూదా జనాంగం అంత గొప్పవాళ్ళు అని మాట్లాడుతున్నాడు. యూదుల గొప్పతనం ప్రత్యేకత గురించి మాట్లాడుతూ అయితే అక్కడ తాగిపోకుండా ఇంకోటి ఏమన్నా తెలుసా? శరీరాన్ని బట్టి చూసుకుంటే క్రీస్తు కూడా ఆ యూదా వంశంలో నుండే పుట్టొచ్చాడని చెప్తున్నాడు. అన్నాడు. ఒక రకంగా ఇంకేం మాట్లాడుతున్నాడంటే, యూదా గోత్రము ఎందుకు గొప్పది, యూదులు ఎందుకు గొప్పలంటే వారి పితరుడు అబ్రహాము కాబట్టి గొప్పలని కాదు, వాళ్ళని బట్టి గొప్పోలే. కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా భూమి మీదకి శరీరాన్ని బట్టి వచ్చాడు. అంటే దేవుడు భూమి మీదకి రావడానికి యూదుల్ని వాడుకున్నాడు, యూదులంత గొప్పలని చెప్తున్నాడు. ఆలోచించండి. అంటే పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, దేవుడు శరీర సంబంధంగా రావడానికి యూదుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు యూదుల ద్వారా వచ్చాడంటే యూదులకి ఎంత గొప్పతనం ఉందో అని మాడుతున్నాడు. ఆ గొప్పతనం వాళ్ళకి ఎలా వచ్చిందంటే, వాళ్ళ ద్వారా క్రీస్తు అంటే దేవుడు శరీరం ధరించుకుని వచ్చాడు చూసారా, అందుని బట్టి యూదులు ఎంత గొప్పలో చెప్తున్నాడు. ఆ గొప్పతనం గురించి మాడుతూ వాళ్ళకేమో ఉందో మాత్రం చెప్పట్లేదు. లాస్ట్ అంటున్నాడు, దేవుడు వాళ్ళ ద్వారా వచ్చాడు చూసారా, దేవుడు వచ్చినందుకు వాళ్ళన్నిటికంటే గొప్పలు అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకా కొంచెం క్లియర్గా వస్తే ఎలా వస్తుందంటే, వాళ్ళ ధర్మశాస్త్రం ఉంది, దేవుడు వాక్యాన్ని వారికి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు గొప్పలు, దేవుడు వాళ్ళు దత్తత తీస్తున్నాడు కాబట్టి వాళ్ళు గొప్పలు, దేవుడు మహిమను వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు గొప్పలు, వాళ్ళ నిబంధనలు గొప్పలు. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? క్రీస్తు శరీర సంబంధంగా వారిలో ఉండి వచ్చాడు, అందుకు వాళ్ళు గొప్పలు అని చెప్తుంది. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా వస్తుంది, మనకంత క్లియర్ ఇక్కడ చివరి ఇంకొక వాక్యం మనం చూస్తున్నాం చూడండి. ఇది చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17:5 వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచాడు. గమనించండి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో చూడండి. లోకము పుట్టడానికి మునుపు నీతో పాటు ఉన్నప్పుడు నాకు ఏ మహిమతో ఉండదు అంటున్నాడు. నేను భూమి మీద రాక మునుపు నాకు ఏ మహిమ ఉండదు అంటలేదు. నేను భూమి స్టార్ట్ అవ్వడానికి మునుపు నాకు ఏ మహిమ ఉండదు, ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచని చెప్తున్నాడు.
అంటే అక్కడ బేసిక్గా ఏం చెప్తున్నాడంటే నేను పరలోకం నేను దిగొచ్చని చెప్తున్నాడు, నేను మహిమగల దేవుడిని అని యేసుక్రీస్తు చెప్పుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన మనం చాలా వాక్యాలు మనం చూసాం. ఈ వాక్యాలన్నీ కూడా బేసిక్గా ఇండైరెక్ట్గా బేసిక్గా ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తు స్వయంగా ఏం చెప్పుకున్నాడు, లేదంటే దేవుడే యేసు గురించి ఏమైనా సాక్ష్యం చెప్పాడు, లేదా యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒకప్పుడు అనుకున్నటువంటి మనుషులే యూదులు మరి సడన్గా అభిప్రాయం మార్చుకొని ఈయనే దేవుడు అని వాళ్ళు మాట్లాడుతూ ప్రభు అని మాడుతూ వచ్చారు. ఇవన్నీ ఏం ప్రూవ్ చేస్తున్నాయి అంటే ఆయన ఖచ్చితంగా దేవుడు అని చెప్పుకున్నాడు. బైబిల్లో చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి కదా యూదులు కూడా యాక్చువల్గా కోపం వచ్చి ఆయన చంపాలని కూడా యాక్చువల్గా చూశారు. ఆయన చంపడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. దేవుడు అని చెప్పుకున్నందుకు వాళ్ళు ఆయన్ని చంపేశారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఆయన దేవుడని బైబిల్లో చెప్పుకున్నాడా, ఎక్కడైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని మనం ఖచ్చితంగా మనం నమ్మగలగాలి, అది గ్రహించాలి. మనం ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు, ఆయన ఖచ్చితంగా చెప్పుకున్నాడు కాబట్టే ఆయన్ని చంపేస్తారు. ఒక్కసారి ఎక్కడో ఒక దగ్గర చెప్పుకున్నాడని కాదు. ఒకసారి ఆలోచించండి, ఆయన శరీరం ఉన్నాడా అంటే శరీరంలో ఉన్నాడు, మనిషిలాగా బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, కనబడ్డాడు, బలహీనంగా కనబడ్డాడు. ఒకసారి ఆలోచన, మనిషి లాంటి స్వభావము క్లియర్గా కనబడుతున్నప్పటికీ ఇంకను ఆయన అన్ని సార్లు అన్ని రకాలుగా నేను దేవుని అని చెప్పుకున్నాడంటే, అంత ధైర్యంగా చెప్పుకున్నాడంటే ఆలోచించండి, ఆయన దేవుడు అవ్వకుండా ఉంటాడా? అన్నిసార్లు చెప్పుకున్నాడు. నార్లు ఎవరైనా మనిషి కనుక నేను దేవుడిని అన్నాడంటే అయితే బుర్రపాడి పిచ్చడనే అయి ఉండాలి, లేదా తెలుగుతో కూడా అయి ఉండాలి, లేదా ఖచ్చితంగా నిజమైన దేవుడు అయి ఉండాలి. యేసుక్రీస్తు అన్నిసార్లు చెప్పుకున్నాను నేను దేవుడిని అని, రకరకాలుగా చెప్పుకున్నారు. ఆయన మహిమను గురించి, ఆయన స్వభావం గురించి ఆయన మాట్లాడుతూ చెప్పారు. అదేం ప్రూవ్ చేస్తుందంటే యేసుక్రీస్తు దేవుడిని ఖచ్చితంగా చెప్పుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుడిని విషయం బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన దేవుడని మనము నమ్ముతున్నామని కాదు, ఆయన దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి మనం ఆయన దేవుడిగా మనం నమ్ముతున్నాం. మనం ఏదో దేవుళ్ళకి పెట్టాం, చాలామంది చెప్తున్నాడు కానీ మా తల్లిదండ్రులు దేవుళ్ళకి సమానం అండి. అలా మనం క్రీస్తు మనం అలా దేవుడిని చేయలేదు, మనం ఆయన్ని దేవుడిని చేయలేదు. ఆయన దేవుడు కాబట్టి మనం దేవుడిగా ఆయన్ని పూజిస్తున్నాం, దేవుడిగా మనం ఆయన్ని సేవిస్తున్నాం, దేవుడిగా మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. అందుకని పౌలు లాంటి వాళ్ళు అంత కన్విక్షన్తోనే వాళ్ళు యేసుక్రీస్తుని ప్రభువుని పిలుస్తున్నారు. అంటే ఈ రోజుల్లో మనం కూడా మాట్లాడుతున్నప్పుడు మనలో కూడా బలమైన కన్విక్షన్ మనకు ఉండాలి, ఒక ఒప్పుదల ఉండాలి. ఆ పదం ఎందుకు వాడుతున్నా దాన్ని నీకంటూ ఒక వ్యక్తిగతంగా నీకంటూ ఒక ఆలోచన, ఒక అభిప్రాయం ఉంటేనే ఆ పదాలు వాడాలి. మనం అలా క్రిస్టియన్ సర్కిల్స్లో సంఘాల్లో మనం పదాలు వాడేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు, లేదా ఇంకేదైనా చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేదా ప్రవాక్యం చెప్పేటప్పుడు కానీ మన పదాలు వాడేటప్పుడు మనకు పర్పస్ఫుల్గా వాడడం నేర్చుకోవాలి. ప్రసంగాలు ఎందుకు చీప్ అయిపోతాయి ఈ రోజుల్లో అంటే ఇష్టానుసారంగా పదాలు వాడతాం, అందుకని ప్రసంగాలు చీప్ ఈ రోజుల్లోనే. కానీ యూదులు అలా పదాలు వాడలేదు, వాళ్ళు చాలా సీరియస్గా వాడారు. అంటే మనం కూడా ఉద్దేశం ఉంటేనే అల్లెలు చెప్పాలి, నీకు అనిపిస్తేనే అల్లెలు చెప్పు, నీకు అనిపిస్తేనే ఆమె చెప్పు. అలవాటు అయింది కదా నేను చెప్పమంటే మీరు చెప్పడం కాదు. అలా నేను నాయపమని చెప్పట్లేదు, అల్లు అనిపిస్తే మీరు చెప్పచ్చు. నాకు బోల్సార్లు అనిపిస్తే నేను లోపల చాలాసార్లు చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. నాకు బయట చెప్పకపోవచ్చు కానీ నాకు లోపల చాలాసార్లు అనుకున్నాను, అలా నాకు అనిపించింది కూడా అనుకున్నాను. కానీ ఊరిని అలవాట్లో గంట ప్రసంగంలో 100 సార్లు అల్లెలు అనే రకమైతే నేను కాదు. కానీ నాకు అనిపించిన నేను లోపల బోల్సార్లు అనుకుంటాను అన్నమాట. అల్లెలు కానీ ఆమె కానీ ఎన్నోసార్లు వేరే వాళ్ళ ప్రసంగం వింటున్నప్పుడు అయినా నాకు అనిపిస్తే ఖచ్చితంగా అనుకుంటాను. అలాగే మనకు అనిపించాలి, అనుకోవాలి. అది అలవాటు చేసుకుని చాలా, ఎందుకంటే అదే మనకు చాలా బలాన్ని ఇస్తుంది. ఆ కన్విక్షన్తో మనం చేస్తే ఎప్పటికీ ఎవరు కూడా నీ అభిప్రాయాన్ని మార్చలేరు, అంత బలంగా అది ఉంటుంది. తమ దేవుని ఎరుగువారు బలం గల గొప్ప కార్యాలు చేస్తారు, నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నా అన్నాడు పౌలు. అందుకని పౌలు అంత శ్రమంలో కూడా ధైర్యం ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ఎవరు మనకు అర్థం, మనం నమ్మేమో, ఇప్పుడు ఆయన ఎలాంటి మనకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని మనం కూడా పౌలులాగా ఉండాలి. ఎలా తెలుసా, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కాబట్టి శ్రమ వచ్చినా సరే అవేవి నేను పెద్ద పట్టించుకోను. అలాంటి క్రిస్టియన్స్ కావాలి ఈ రోజుల్లో మనకి. అది ఎలా వస్తుంది, అలా ఎలా నిలబడతామంటే దేవుని తెలుసుకుంటేనే మనం నిలబడతాం. ప్రార్థన చేస్తాం, అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామము నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎత్తుపడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభావ, దీవించండి. యేసుక్రీస్తు యొక్క ప్రభావ దైవత్వాన్ని, దైవిక స్వభావాన్ని గురించి ప్రభావ, ఆయనే దేవుడు అనే విషయాన్ని ప్రభావ మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న వాక్య జ్ఞానం బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మేము నమ్మినటువంటి వాడిని ప్రభావ మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న వాక్య పరిచయం బట్టి మీకు వందనాలు తండ్రి. మేము మాత్రమే కాదని ప్రభావ, ఇంకనూ అనేక మంది ప్రభావ ఇలాగున తెలుసుకొని దేవుని బట్టి ప్రభావ బలపడడానికి, ధైర్యవంతులకు బ్రతడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ప్రభావ వాక్య పరిచయం విస్తరింపచేయండి, ఆశ్రదించి నలుదిక్కులా వ్యాపింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. సత్యవాక్యం తండ్రి ప్రబలటానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నిజమైనటువంటి సత్యాన్ని అనేక మంది తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన వాక్యం యొక్క విలువను ప్రభావం గ్రహిస్తూ
దాని ప్రభావ సద్వినియోగం చేసినటువంటి వారంగా, అనేక మందికి తెలియపరిచే వారంగా, విలువైన పాత్రలుగా ప్రభావ మేము వాడబడ్డానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఆధిక్యతను మాకు ఇచ్చారు ప్రభా. అనేక మందికి ప్రభావ మేము దాన్ని పంచేవారంగా, పరిచయం చేసే వారం ఉన్నాను కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన. ఎంతోమంది ప్రభా విశ్వాసులు తండ్రి, భక్తి పరుల ప్రభా, భక్తి ఉంది కానీ ప్రభా వాకి జ్ఞానం లేక నశించిపోతున్నటువంటి వారు ప్రభా, బంధకాలు వారు అనేక మంది ప్రభావ క్రైస్తవులు ఉంటున్నారు. వారందరూ కూడా సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. పరిశుధాత్మకమైన బలంగా మీరు జరిగించమని ప్రార్థిస్తాం. మీరు మాటలని వాటి ప్రభావ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.